శృంగేరి పీఠానికి సంబంధించి కూడా మీరు శిష్యుడిని. ఓకే. ఇంకా చాలా సంతోషం అండి. సిగ్నేచర్ ఛానల్ వారు ఒక చక్కని ఆధ్యాత్మిక రంగంలో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మీరు ప్రస్తావించినట్టుగా భారతదేశం మనమంతా అదృష్టవంతులం. భారతీయులుగా జన్మించడం. భారతదేశం కర్మభూమి. అవును. మన దేశాన్ని ఏలిన చక్రవర్తుల్లో శ్రీరామచంద్రుడు జన్మించిన జన్మభూమి. అక్కడ అయోధ్య రామాలయాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించుకుంటూ భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం కళ్ళారా రామ జన్మభూమిలో రాముడి క్షేత్రాన్ని వీక్షించబోతూ ఉన్నాం. నిజంగా ఈ తరం వాళ్ళంతా అదృష్టవంతులం. ఎప్పుడో జరిగిన రామరాజ్యాన్ని మళ్ళీ ఇక్కడ కనిపించటం, ఆ అయోధ్య రామాలయం మళ్ళీ నిర్మించటం. 100 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆలయాన్ని మసీదుగా మార్చిన తర్వాత, ఎన్నో ఉద్యమాల తర్వాత మన తరంలో మళ్ళీ ఆ భవ్యమైనటువంటి రామాలయాన్ని మనం చూడబోతున్నాం. నిజంగా మనమంతా అదృష్టవంతులం. ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్ట జాతకులు మీరు చెప్పినట్టుగా. అంతేకాకుండా భారతదేశంలో ఒక రకమైన మార్పు వస్తుంది రాను రాను. స్వతంత్రం వచ్చాక, స్వతంత్రానికి పూర్వము మనది కర్మభూమి, వేదభూమి. అవును. తరతరాలుగా ఋషులు, మహర్షులు, మహాత్ములు, అవతార పురుషులు జన్మించిన పవిత్రమైన నేల మన భారతావని. అవును. మన దురదృష్టం ఏమంటే అనేక రాజ్యాలను కొన్ని 100 ఏళ్ల పాటు తురుష్కులు, అటు తర్వాత ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించిన తర్వాత మన సంప్రదాయాల మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద అనేక విధాలుగా దాడులు చేయడమే కాదు, వేలాది సంవత్సరాల ఆలయాలను ధ్వంసం చేసి మన భారతీయ నాగరికతనే లేకుండా చిన్నాభిన్నం చేసే అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినా భారతదేశం యొక్క ఆర్ష సంస్కృతి, మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు చేసినా అజరామరంగా నిలిచే సంస్కృతి మన ఆర్ష సంస్కృతి. అవును. అందుకే మన స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత రాను 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 మన భారతీయ ఆర్ష సంస్కృతి పునర్జీవనం, మళ్ళీ పునర్వైభవం క్రమక్రమంగా పెరుగుతోంది. కొంతకాలం ఇది హిందూ రాష్ట్రం, అవును, హిందుస్థాన్, హిందూ రాజ్యం అని మిగతా వాళ్ళు అన్యమతస్థులు అంటున్నారు. చాలాసార్లు స్వతంత్రం వచ్చాక కూడా అది పాకిస్తాన్ అయితే మరి హిందుస్థాన్ అన్నారు. కానీ ఓట్ల రాజకీయాల కోసం అనుకోండి, ఇంకా అనేక రకమైనటువంటి వాళ్ళ యొక్క రాజకీయ జిమ్మిక్కులు అనుకోండి, దానివల్ల దీన్ని హిందూస్థాన్ యొక్క సెక్యులర్ దేశం అనే ఒక సెక్యులర్ అనే పదాన్ని జోడించి సర్వం మత సౌభ్రాతృత్వము అని చెప్పి హిందూ మతాన్ని తక్కువ చేసి హిందూ మతాన్ని కొంత దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ మన అదృష్టం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా భారతదేశానికి ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అది ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఎవరైనా 50 మంది హిందువులు అంగీకరించే విషయం ఏమంటే, మళ్ళీ ఏనాడో మనం శతాబ్దాల క్రితం హైందవ వైభవం, హర్ష సంస్కృతి ఏ విధంగా పరిఢవిల్లిందో ఆ పరిస్థితులు క్రమంగా వస్తున్నాయి. కానీ హిందూ అన్న పదం రాబోయే రోజుల్లో తగ్గిపోతుంది. హిందువులు అన్న వాళ్ళు తగ్గిపోతున్నారు. మిగతా ముస్లిమ్స్ కానీ ఇటు పక్కన ఎవరన్నా వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అని చెప్పి కొన్ని కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశం. మీరు చెప్పిన దానికి మన హిందూ దేశం అని చెప్పి మీరు మాట్లాడుతున్నప్పుడు అలాంటివి కొంచెం ఆందోళన కలిగించే అంశాలు. దానికి ప్రధానంగా కారణాలు ఏంటని అంటారు? ఇక్కడ మీరు చెప్పిన మాట, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 60 ఏళ్ల పాటు పరిపాలించిన పాలకులు కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి దుర్మార్గాలకు పరాకాష్ట. మీరు అన్నట్టు ఆ పరాకాష్ట వల్ల కొంత ముస్లింల ప్రాబల్యం పెరగడం, ముస్లింల జనాభా పెరగడం, క్రైస్తవీకరణ పెరుగుతూ ఉండడం, మత మార్పిళ్లు పెరగడం, దాంతో కొంత భయంకరమైన ప్రమాద పరిస్థితులు ఏర్పడిన మాట వాస్తవం. అంటే మనం ఇక్కడ హిందూ దేశంలో మిగతా వాళ్ళు ఉండకూడదని ఎక్కడా చెప్పలా. మన పురాణాల కాలం నుంచి కూడా పరమత సహనం మనకుంది. ఇతరులను గౌరవించి ఇతరులను ప్రేమించే తత్వం మనలో ఉంది. మన మత గ్రంథం భగవద్గీత అంటాం కదా, భగవద్గీతలో కూడా ఎక్కడా కూడా ఇతరులను ద్వేషించడమో,
ఇతరులను వ్యతిరేకించడమో, ఒక్క భగవద్గీతే కాదు, మన ఏ హైందవ ధర్మ గ్రంథాలు తీసుకున్నా కూడా మనం అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, మనము ఏది ఎవరిని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా అది పాపం అనేది కూడా మనలో నరనరాన జీర్ణింపజేశారు మన ఋషులు అనేకమైనటువంటి గ్రంథాలు. మా మతాల్లో కూడా అదే ఉందని చెప్తున్నారు వాళ్ళు. కాదు కాదు కాదు, వాళ్ళు ఎదుటి వాళ్ళను సైతానులు అంటారు. వేరే మతంలో గనక చేరినా, వేరే దేవుణ్ణి గనక మీరు చేసినా కూడా పాపులు అవుతారంటారు. మన దేవుణ్ణి గనక మనం పూజించకుండే మీరు పాపులు అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు, ఆ దేవుణ్ణి పూజిస్తేనే వాళ్ళు పాపం నుంచి విముక్తులు అవుతారు తప్ప, లేకుంటే వేరే దేవుళ్ళను సైతాన్లుగా కూడా చేస్తూ ఉన్నారు. వేరే దేవుడి యొక్క ప్రసాదమే మనకు విషంతో సమానం అన్నట్టుగా వాళ్ళ నూరిపోరుస్తూ ఉన్నారు. రెండు మతాలు అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ రెండు మతాలు, మెజారిటీ మతాలు, క్రైస్తవమైన ముస్లిం అయినా, ఇతర దేవుళ్ళను వాళ్ళు ఏనాడు కూడా గుర్తించే స్థితి కానీ, ఇతర దేవుళ్ళు కూడా అందరూ పరమాత్ముడు ఒక్కడే అనే భావన వాళ్ళలో ఏనాడూ ఉండదు. వాళ్ళ దేవుడిని గనక పూజించని వాళ్ళంతా పాపాత్ములు, పాపులు, వాళ్ళు ఇతర దేవుళ్ళందరూ కూడా సైతాన్లు అని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో కానీ, వాళ్ళ ప్రవచనకర్తలు కానీ ప్రవచనాలకు చెప్తూ ఉంటారు. కానీ ఈ హైందవ మతం అది కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వము, అందరినీ ప్రేమించాలని అనుకోవటమే సర్వమానత సౌభ్రాతృత్వం అన్నదే ఇక్కడ కొంచెం హిందూ మతాన్ని తక్కువ చేసి చూసే ప్రయత్నం కాదు 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 కాదు. హైందవం అనేది చాలా గొప్పది. ప్రపంచంలోనే ఇవాళ ఈ గొప్పతనం అనేది మనకన్నా ఎక్కువ విదేశీయులు తెలుసుకుంటూ ఉన్నారు. మన వేదాలు కానీ, మన పురాణాలు కానీ, మన ఉపనిషత్తులు కానీ, మన దర్శనాలు కానీ, మన సమస్త వేదాంత సాహిత్యాన్ని విదేశీయులు, పరమత వ్యక్తులు అధ్యయనం చేస్తూ ఇంత గొప్పగా ఉందా, ఇంత గొప్పనైనటువంటి వేల ఏళ్ల క్రితమే, అంటే ప్రపంచంలో జీవరాశి ఏర్పడిన నాటి నుంచి మొట్టమొదటి మతం హైందవ మతం. ఈ హైందవ మతంలో వేలాది ఏళ్ల క్రితం ఇంత గొప్ప సాహిత్యం ఉందా, ఇంత గొప్ప మత గ్రంథాలు ఉన్నాయా, వేదాల రూపంలో కానీ, వేదాల నుంచి వచ్చినటువంటి రుక్కులు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇంకా ద్వాదశ ఉపనిషత్తులే కాకుండా దర్శనాలు కానీ, అనేక భాష్యాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా సంస్కృతంతో పాటుగా మన భారతీయ భాషల్లో కూడా అనువాదం అయినాయి. ఇవన్నీ అష్టాదశ పురాణాలు కానీ, ఇవేవి తీసుకున్నా కూడా అన్నిట్లలో కూడా మన మతం యొక్క గొప్పతనం, మన మతంలో ఉండేటువంటి నీతి, మన మతంలో ఉండేటువంటి సంస్కారం, మన మతంలో ఉండేటువంటి సర్వమానవ సౌభ్రాతృత్వం, మన మతంలో ఉండేటువంటి మంచి, మన మతంలో ఉండేటువంటి పాప భీతి, ఇవన్నీ చూసి ఈ యొక్క సంస్కార దేశం, ఇదొక కర్మభూమి, ఈ దేశం యొక్క ఆచారాలు, ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశంలో ప్రబోధించినటువంటి మహర్షుల యొక్క గొప్పతనం అని ఇవాళ విదేశీయులందరూ అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీని గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇంతకు మించినటువంటి గొప్ప మతం, ఇంతకు మించినటువంటి హైందవానికి మించినటువంటి ధర్మం, అంటే ఇది ఒక ధర్మం, మరొకటి లేదు అని వాళ్ళే ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకుంటున్నారు కానీ దేశంలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటున్నారు. మార్పు వస్తుంది. మీరు అన్నట్టు గత 50 ఏళ్ల పరిస్థితిని చూసి మనం ఒక అంచనాకు రావడానికి లేదు. నిజమే, ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. వాళ్ళను బలవంతంగా మతాలను మార్పు చేశారు, బలవంతంగా మన వాళ్ళను ఊచకోత కోశారు, మన ఉండేటువంటి గ్రంథాలన్నింటినీ దగ్ధం చేశారు, మన తాళపత్ర గ్రంథాలు విలువైనటువంటి వేదాంత సాహిత్యాన్ని నిర్వీర్యం చేశారు, వేల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుతమైన ఆలయాలను ధ్వంసం చేశారు. ఇలా మొత్తం నాగరికతనే మన హైందవ యొక్క ఆనవాళ్లను రూపురేఖలు లేకుండా చేయడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ బతికి బట్టగట్టింది. అజరామరంగా మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకుంటోంది సనాతన ధర్మం. ప్రజాస్వామ్యంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మనకు వచ్చినటువంటి ఎక్కువ నష్టం, మిగతా అభివృద్ధి అవన్నీ విషయాలు మనం ఏ విధంగా చేసుకున్నా కూడా మతం విషయంలో మన పాలకులు నిర్వహించినటువంటి ద్వంద్వ వైఖరి మనకు చాలా నష్టాలను తెచ్చింది. సెక్యులర్ అనే ఏకైక పదం వల్ల మన హైందవ మతానికి తక్కువ చూపడము, మిగతా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడము చేయడం, మిగతా ముస్లింలకు అదేవిధంగా క్రైస్తవులను వాళ్ళను ఓట్ల రాజకీయాల కోసం వాళ్ళకు అనేక రకాలైనటువంటి ప్రాధాన్యతలు ఇవ్వడము, ప్రాముఖ్యత ఇవ్వడము, సంక్షేమ ఫలాలు వాళ్ళకే అందేట్టు చేయడం వల్ల ఒక దశలో మెజారిటీ హైందవులే నష్టపోవడము, మెజారిటీ హైందవులే బాధపడము, మెజారిటీ హైందవులే విదేశాలకు వలసపోవడము, ఇలా అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డమాట వాస్తవం. కానీ క్రమక్రమంగా ఆ మార్పు వస్తోంది. భారతీయుల్లో చైతన్యం కలుగుతోంది. హైందవ ధర్మం పట్ల అనేక మందిలో ఒక గౌరవ భావం పెరుగుతోంది. పాలకుల వైఖరి కూడా మార్పు వస్తోంది.
చెప్పండి. పాలకుల వైఖరిలో మార్పు ఎక్కడంటే పాలకుల వైఫర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్ని ఏళ్లుగా మనం పోరాటాలు చేస్తున్నా రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి సంస్థలు కానీ 50 మంది భారతీయులు కానీ ఒక రామజన్మ భూమిని మనము మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఎన్ని శతాబ్దాలుగా ఉద్యమం చేయాల్సి వచ్చింది, మనము ఎన్ని రకాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఇవాళ సగౌరవంగా మనము అద్భుతమైనటువంటి భారతీయులందరూ కూడా సహకారంతో వాడిచ్చిన విరాళాలతో ఇవాళ రామజన్మభూమిని నిర్మించుకోబోతున్నాం. కాశ్మీరు మన చేయి దాటిపోవడానికి జరిగినటువంటి కుట్రను భగ్నం చేసి మళ్ళీ కాశ్మీర్లో యథాతథ స్థితి, అక్కడ ఒక వైభవమైనటువంటి పాలన ఉండేది. హైందవ సంస్కృతి పరిఢవిల్లింది. శారదా సర్వజ్ఞ పీఠం అక్కడే ఉండేది. అలాంటి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోబోతున్నాం. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా వెళ్ళిపోయిన పండిట్లందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవన విధానాన్ని యథావిధిగా సాగించే పరిస్థితులు జరుగుతున్నాయి. అంతేకాదు అనేక చోట్ల కూడా ఆలయాల విషయంలో కానీ ఇంకా ప్రజల్లో వచ్చేటువంటి కొంత మార్పు కానీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా కానీ ఒక్క మాట అంటాను, మంది గతం ఘనం, ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నం. అంటే మీరు చెప్తుంది కిషోర్ గారు, దుర్మార్గులు అదేవిధంగా కుట్రదారులు ఎప్పుడు ఉన్నారు. దానికి మనమే బాధ్యులం అని అంటాను. ఖచ్చితంగా మనమే బాధ్యులం. ఎందుకు బాధ్యులం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది మనకు. ఇది ప్రపంచంలోనే ఒక ఖ్యాతి పొందినటువంటి మహిమాన్వితమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఆలయం. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాడు, గవర్నర్ వెళ్తారు, కేంద్ర మంత్రులు వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ప్రోటోకాల్గా వెళ్ళి కుటుంబ సమేతంగా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. వాడు నామినేషన్ వేసేనాడు నేను గెలవాలని వెంకటేశ్వరుని మొక్కుతాడు. పదవీ బాధ్యతలు స్వీకరించాక మళ్ళీ వెళ్తాడు. కానీ వాడు ఆచరిస్తున్న మతానికి ఏదైనా విఘాతం ఏర్పడినప్పుడు, మతానికి ఏమైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు అతను నోరు తెరవడు. ఇది మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. అంటే నీ మతాన్ని నీ వ్యక్తిగతం కోసం వాడుకుంటున్నావు, కానీ సమాజంలో నీ ధర్మానికి ఏదైనా గ్లాని ఏర్పడినప్పుడు మాత్రం నువ్వు నోరు తెరవట్లేదు. అదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసమే ఈ భక్తి అనేటువంటి ముసుగులో వాళ్ళ వ్యక్తిగత అవసరాల వల్ల దేవుడిగా కొలుస్తున్నారు. కానీ అదే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్న విషయంలో మాత్రం వాళ్ళల్లో ఏకాభిప్రాయం కానీ వాళ్ళల్లో ఒక ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కానీ లేవు. అది కేంద్ర ప్రభుత్వంలో మాత్రం కనిపిస్తుంది. అసలు సనాతన ధర్మం ఏంటి ఇక్కడ? సనాతన ధర్మం అంటేనే మనకు అనాదిగా వస్తున్నటువంటి, మనం అనుకుంటున్నాం కదా, 1000 ఏళ్ల క్రితం నుంచి కొన్ని లక్షల ఏళ్లుగా ఈ భారతదేశంలో ఏదైతే కర్మభూమి భారత భూమి అని ఏదైతే అంటున్నామో ఆనాటి నుంచి ఈనాటి వరకు మన ఋషులు అందించినటువంటి ఒక సంస్కార వారసత్వం, ఆ సంస్కార వారసత్వాన్నే ఏమండి సంస్కార వారసత్వంతో పాటు చేతస్థ వారసత్వం కూడానా? అవునండి. ఇప్పుడు చేతస్థ మనకు వచ్చేటువంటి పెద్దలు, మన పూర్వీకులు, మన ఋషులు అందించినటువంటి ఆ దాన్ని చాతస్థం అనుకోవడము ఈ మతం పట్ల ద్వేషభావం చూపించే వాళ్ళ అభిప్రాయమే అవుతుంది తప్ప సనాతన ధర్మం ఎప్పుడు వాళ్ళు అదే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడతారు. దేన్నన్నా చేద్దామనంటే అది అట్లాగే ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా, మేము ఇలా చేసి బతుకుతున్నాం కదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించిన వాడు ప్రావీణ్యం లేనివాడు వాడికి చులకనగా మాట్లాడతాడు. వాడికి ఎందుకంటే వాడికి ఆ ప్రావీణ్యం లేదు కనుక, వాడు ఆడరాదు కనుక. ఒక సమర్థుడు, ఒక మహాత్ముడు ఓ గొప్పనైన పని చేస్తుంటే ఏమీ చేతగాని వాడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ కూడా ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకు వచ్చినటువంటి ఈ సనాతన ధర్మం ఏదైతే ఈ సంస్కార వారసత్వం, ఇంత గొప్పనైనటువంటి ఈ జీవన విధానము ప్రపంచమంతా ఇవాళ ప్రశంసిస్తుంటే అదే పరమావధి, అదే అల్టిమేట్ అని మనం అనుకుంటున్నప్పుడు అది చేతగాక దుర్మార్గపు యొక్క జీవన విధానానికి అలవాటు పడ్డ వాడికి చాతస్థంలాగానే కనిపిస్తుంది తప్ప ఇదే మన జీవనాన్ని నిలబెట్టింది. మన ప్రపంచంలో ఇవాళ భారతదేశం అంతా మన వైపు చూస్తున్నారంటే మన అనాదిగా వస్తున్నటువంటి ఈ సంస్కృతే కారణం, ఈ యొక్క వారసత్వమే కారణం అనేది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇంతకు మించింది లేదు అనుకుంటారు. తెలుసుకోలేని వాడు చాతస్థమే అంటారు. నాస్తికులు మాట్లాడుతుంటారు కదా, మరి అట్లాగే మీరు హిందూ దేశం అని అంటున్నారు, అంతా కలిసికట్టుగా ఉండాలని అంటున్నారు, అంతా హిందూ దేశానికి సంబంధించి ఒక కట్టుబాట్లు ఉన్నాయి, ఒక ఒక పద్ధతి ఉంది మనకి, దాని ప్రకారమే మనం వెళ్తున్నాం అని అంటారు. కానీ హిందూ దేశంలోనే, ఆ హిందూ మతంలోనే
నాస్తికులు అన్న వాళ్ళు ఎందుకు పుట్టారు? 99% మంది ఆస్తికులుంటే 1% కూడా ఉండరండి. ఆ 1లో కూడా 0.5% ఉంటారు. వాడు చెప్పింది ఎందుకు వింటున్నారు మరి? వింటారు. ఇప్పుడు ఈ ఆనాడైనా ఈనాడైనా మీరు కృతయుగం తీసుకున్నా, త్రేతాయుగం తీసుకున్నా, ద్వాపరయుగం తీసుకున్నా, ప్రస్తుతం కలియుగం తీసుకున్నా కూడా కొంతమంది వ్యతిరేక దృష్టితో ఆలోచించేవాళ్ళు, దుర్మార్గంగా ఆలోచించేవాళ్ళు, సమాజాన్ని చిన్నాభిన్నం చేసేవాళ్ళు, చెడును కోరుకునే వాళ్ళ పట్ల కొంత ప్రచారం కానీ సంచలనం కలిగించే విషయాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అని చెప్పే లక్షలాది మంది ఋషులు, మహాత్ములు, అవతార పురుషులు, చారిత్రకారులు దేవుణ్ణి చూపించమని అడుగుతున్నారు వాళ్ళు. అట్లా ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్న అన్ని మతాలకు వర్తిస్తుంది. అక్కడ మాట్లాడరు, మళ్ళీ మీరు మాట్లాడరు, మనం మాట్లాడము. ఇక్కడ వాడేంటంటే సార్, ఇవాళ ఒక సంస్కార జీవనాన్ని సాగించలేని వాడు ఆ మూర్ఖత్వంతో, వితండవాదంతో మాట్లాడుతున్నవాడు హిందువులను ఏమన్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడరు. హిందూ దేవుళ్ళను ఎన్ని రకాలుగా 15 నిమిషాలు ఆగండి, మొత్తం మేము మీ హిందువులందరినీ నరికేస్తా, అసలు మీ దేవుళ్ళే కాదు, మీ దేవుళ్ళందరినీ అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా మనమంతా కూడా ఇవాళ చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉన్నాం. వారిని ఏం అనలేకపోతున్నాం, ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ ఉంది కనుకనే ఇవాళ ఈ నాస్తికులు అనే వాళ్ళు సులభంగా దొరికినటువంటి హిందువుల విషయంలో మాట్లాడుతున్నారు. అదే క్రైస్తవుల విషయంలో కానీ, మహమ్మదీయుల విషయంలో ఒక్క మాట వాళ్ళని మాట్లాడమనండి. కంచె ఐలయ్య కానీ, కదిరి కృష్ణ కానీ, ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారే, ఇవాళ తెల్లారితే వాళ్ళు విదేశీయుల నుంచి వస్తున్నటువంటి డబ్బులను వాళ్ళు మూటలు కట్టుకొని వాళ్ళ వద్ద పరోక్షంగా వేతనాలు పొందుతూ సులభంగా హిందువులను, హిందూ దేవుళ్లను, హిందూ యొక్క సంస్కారాన్ని, హిందువుల యొక్క మత వైశిష్ట్యాన్ని విమర్శించడం తప్ప వాళ్ళకి ఇంకో పనే లేదు. మననే ఎందుకంటున్నారు హిందువులు? మననే అంటున్నాం కనుకే మనలో చేతగాంతనం ఉంది కనుక మనం మాట్లాడడం కనుక, మన దారిపంటి పోతున్నా కూడా ఒక దేవుణ్ణి గురించి చిల్లగా మాట్లాడుతున్నా వాడి పాపాన వాడు పోతాడు అనుకుంటాం తప్ప వాడిని ఎదిరించము. అదే ఇతర మతాల వాళ్ళైతే వాడిని కీళ్ళకు వేళ్ళకు ఇరికేసి వాడిని అక్కడ నరికేసి అక్కడ పంపించేస్తారు. మనలో అంత రకమైనటువంటి ఆ ప్రతీకార చర్య మనలో ఉండదు, ఆ స్పందన మనలో లేదు కనుకనే ఆ చులకన భావాన్ని వాడు ఉపయోగించుకొని అలా మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా క్రమక్రమంగా పోతూ ఉందండి. మనం సనాతన ధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి పరిస్థితులు లేదు. సనాతన ధర్మం అంటే అనుష్ఠాన విభాగము, ఉపాసన, తపస్సు ఒకటి, సనాతన ధర్మాన్ని ఆచరించడం ఒకటి, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం ఒకటి, కేవలం ధర్మంగా వ్యవహరించడం. సనాతన ధర్మం అనే దానికి చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది. కేవలం ధర్మము అని మనం అనుకుంటే మనం ఎవరికి అపకారం చేయొద్దు, మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని ప్రేమించాలి, అబద్ధం ఆడొద్దు, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు, ఉద్యోగస్థైతే లంచం తీసుకోవద్దు, విధి నిర్వహణ చక్కగా చేయాలి. ఇదంతా ధర్మమే. ఈ ధర్మంని మనము అంతవరకు పాటించడానికి చేస్తే నువ్వు ఎంతో కొంత న్యాయం చేసినట్టే. ఉపాసనా మార్గంలో మనకు ఋషులు చెప్పిన విధంగా అతను ఉదయాల నుంచి రాత్రి దాకా అతను అనుష్ఠానం చేసుకుంటూ, భగవత్ ఆరాధన చేసుకుంటూ, తను తపస్సు చేసుకుంటూ ఆ తపఫలాన్ని మన సమాజానికి అందించడము వాళ్ళ ఆ ఉపాసనా పనులు చేస్తూ ఉన్నారు. మన ఋషులందరూ కూడా అదే విధమైనటువంటి మార్గంలో మనకింత వారసత్వం అందించారు. ఇలా ఎవరి మార్గంలో వాళ్ళము ఈ సనాతన ధర్మాన్ని భిన్న పార్శ్వాల్లో మనం ఆచరిస్తూ, ప్రచారం చేస్తూ, అనేక విధాలు అనునయిస్తూ ఇదిని కాపాడుకుంటూ వస్తున్నాం. హిందూ మతాన్ని హిందువులే నాశనం చేస్తున్నారని నేను అంట. మీరు అన్నట్టు హిందూ మతం అంటే ఒక వందల ఏళ్ల క్రితము మీరన్న సనాతన ధర్మమే 90% మంది ఆచరించేవాళ్ళు. ఇవాళ ఆచరణ అనేది తగ్గిపోతుంది, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్నది. ఒక ఇంట్లో ఒక తండ్రి తల్లిదండ్రులు నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ, దైవారాధన చేసుకుంటూ, పాపభీతితో మెదులుతూ సంస్కారంగా ఉంటే పిల్లలు ఇతర మిత్రులో లేకుంటే ఇతర కల్చర్కో ప్రలోభాల పడి, అమ్మ మీరంతా పాత చింతకాయ పచ్చడి, దేవుళ్ళు ఎక్కడున్నారు, ఈ పూజలు ఎందుకు, ఇవన్నీ వేస్ట్ అనేటువంటి కుటుంబాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో ఇతర పాశ్చాత్య కల్చర్లో మునిగి తేలుతూ ఇతర మతాల్లోకి వెళుతున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అదేంటంటే కొంత దుర్మార్గమైనటువంటి ఈ శాతం పెరిగిపోవడము, దేవుడు లేదు ఇదంతా కూడా మీరు అన్నట్టు ఇంతకుముందు ఛాందసము అనేటువంటి చెప్పేవాళ్ళు మన ఆచారాలను అనుసరించే విధానం తక్కువైపోవడము, ఇలా రకరకాల పరిస్థితుల వల్ల మనలోనే హైందవుల్లోనే కొంతమంది హిందువు అనే పేరు మీద హైందవ వ్యతిరేక భావజాలంతో ఉండడం వల్ల మనకు మనమే వ్యతిరేకులుగా ఈ పరిస్థితులు కారణమవుతున్నాయి. కానీ చాలామంది ఇప్పటికీ కూడా
మన ధర్మాన్ని అనుసరించడంలో కానీ, మన ధర్మాన్ని పరిరక్షించడంలో కానీ, మన ధర్మానికి విఘాతం కలగకుండా చూడడంలో కానీ చాలామంది చేస్తున్నారు. వాళ్ళ కృషి ఫలితమే అంతో ఇంతో. మన భూమి ఏమో హిందూ కర్మభూమి అంటాం. మన కర్మ పక్క దేశాలేమో మన హిందూ విధానాలను వాళ్ళు పాటిస్తారు. అక్కడి నుంచి కొని తెచ్చుకున్న అలవాట్లనేమో ఇక్కడ మనం తీసుకొస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తే అది ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇప్పుడు జనవరి 1 అని అంటాం. అది మనకి జనవరి 1 మనకు సంబంధమే లేదు. మనకు సంబంధం లేని వ్యవహారం, డేట్ మారడం తప్ప ఇంకేమీ లేదు. కానీ దాన్ని చాలా పెద్దగా చూసుకుంటారు ఇక్కడ. అదొక్కటే కాదు, ప్రేమికుల దినోత్సవం అని చూడండి, ఎన్ని వెకిలి చేష్టలు, యువత ఎంత పెడదోబడుతోంది. ఫాదర్స్ డే, మదర్స్ డే, మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ప్రతిరోజు లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలన్నది తల్లిదండ్రులు కదా. మరి తల్లిదండ్రులు ప్రోత్సహించకపోయినా పరిస్థితుల ప్రభావం కూడా రాను 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 ఈ పాశ్చాత్య సంస్కృతి కొంత వాళ్ళ ప్రలోభాలకు లోను చేస్తోంది. తల్లిదండ్రులు కూడా చాలామంది నిస్సహాయ స్థితిలో ఆ కల్చర్ను చూసి చూడటకపోతున్నారు. కానీ చాలా కుటుంబాల్లో కూడా కొంత కాపాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా. వేదాలు నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. వేద విజ్ఞానం నేర్చుకోవాలి, దాంట్లో సారంగతులు అవ్వాలి, చాలా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు వేదాలు నేర్చుకుంటే నాకేంటి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వేదం చదువుకుంటున్న ఇంకొకటి, ఇక్కడ ఇట్లా ఈ పరిస్థితి ఉంటే పాశ్చాత్య దేశాల్లో వేదం నేర్చుకుని వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఇక్కడ. మీరు చెప్పిన మాట వాస్తవమే. ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా, అంటే మన స్వతంత్రం రాకముందు మన చరిత్ర లుప్తమైపోయింది, లుప్తం చేశారు. వేద పండితులను పిలకలు నరికేయడం, వాళ్ళని వివస్త్రలు చేయడము, సజీవ దహనం చేయడము, వైదిక సంస్కృతిని నాశనం చేయడం, ఇవన్నీ చేశాయి. ఆ పరిస్థితుల నుంచి, తురుష్కుల పరిస్థితి నుంచి, మళ్ళీ ఆంగ్లేయుల పరిస్థితి నుంచి స్వాతంత్రం తెచ్చుకున్నాక కూడా ఆ పాలకుల బాటలోనే ఉన్నటువంటి పాలకులు సెక్యులర్ అనే పదం వల్ల మన ధర్మాన్ని నాశనం చేసి ఇప్పుడే వైదిక ధర్మం పట్ల కూడా కొంత ఆసక్తి పెరుగుతోంది. మీరన్న 10-15 ఏళ్ల పరిస్థితి ఇప్పుడు లేదు, 20 ఏళ్ల పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు వేద పాఠశాలలు పెరిగాయి. ఇప్పుడు మన ఉదాహరణ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక 200 వేద పాఠశాలలు పెరిగాయి. ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటే 15-20 పాఠశాలలు కూడా ఉండేవి కావు. క్రమక్రమంగా విదేశాల్లో ఉండేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక మాతృమూర్తి తన కుమారుడికి ఇక్కడ వేదం కష్టమని చెప్పి భాగ్యనగరానికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని విద్యారణ్యం అనేటువంటి మహేశ్వరం మండలంలో శశిభూషణ సోమయాజీ అనే ఒక వేద పండితుడు నిర్వహిస్తున్నటువంటి విద్యారణ్యం అనేటువంటి గురుకులంలో తన అబ్బాయిని వేదం చదివిస్తోంది. ఇంకా చాలామంది పిల్లలు అమెరికాలో లలితాదిత్య అనేటువంటి ఒక అబ్బాయి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి ఆన్లైన్ ద్వారా సంస్కృతము వేదాన్ని నేర్చుకొని ఇప్పుడు భారతదేశానికి వచ్చి అతను సంస్కృతంలో తెలుగులో అపారమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించి అవధాని అయి అష్టావధానాలు శతావధానాలు చేసి వేదాంత తర్క శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఇప్పుడు శృంగేరి జగద్గురువుల వద్ద ప్రధాన శిష్యుడిగా ఇప్పుడు అక్కడ స్థిరమైపోయాడు. నాకు తెలిసి ఇవాళ కొండాపూర్లో మనకు ఏదైతే హైటెక్ సిటీ ప్రాంతము, కొండాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రాంతం ఉందో అక్కడ వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ తమ పిల్లలకు పార్ట్ టైం వేదాన్ని నేర్పించడానికి నేనే చాలామందిని చేర్పించా. ఒక పూటంతా కూడా వేదం, ఇంకొక పూట స్మార్థం, ఇంకొక పూట సాధారణమైనటువంటి వాళ్ళ ఆంగ్ల విద్య, అలా నేర్చుకుంటున్న వాళ్ళు చాలా ఉంది. ఇది ఒక మొదలైంది మార్పు. ఈ మార్పు కొనసాగుతోంది. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తిలకం పెట్టుకోవడం, భస్వరేఖలు రాసుకోవడం, లేదా నామాలు పెట్టుకోవడం, ఉదయం సంధ్యావందనం చేసుకోవడం అవసరమా చెప్పండి? అవసరమా అంటే అవసరమే. మన సింబాలిజం అంటే నేను, నా మతం, నా ధర్మం ఇలా ఉంది అని చెప్పుకోవడానికి ఇవాళ నా మతానికి ఏ రకమైన గుర్తింపు అంటే ఆ గుర్తింపును చూపించుకోవాల్సిన అవసరం మనకు అనాదిగా వస్తుంది కనుక తప్పనిసరిగా చూపించాల్సిందే. ఇందులో పీఠాధిపతుల బాధ్యత ఎంత? పీఠాధిపతుల బాధ్యత వాళ్ళ పనే ధర్మ ప్రచారం, ధర్మం కోసం సంచారం చేయడం. వాళ్ళు ఊరూరా ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ముందు మన మతాల్లోనే అవైదికమైనటువంటి కల్చర్ వచ్చిన దాన్ని మన మధ్య మనకు అనేకమైనటువంటి వైరుధ్యాలతో గొడవలు జరుగుతున్న సందర్భంలో బౌద్ధం, జైనము
పెట్టరేగిపోతున్న తరుణంలో మన మధ్యలో లుకలుకున్న సమయంలో ఆదిశంకరాచార్యులు కాలడిలో జన్మించి భారతదేశం అంతా పర్యటించి వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి శివుడు కేశవుడు రెండూ సమానమే వారు అనేక చోట్ల ఆలయాలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి వారు ఒక గొప్పనైనటువంటి అద్వైత సిద్ధాంతం ద్వారా ఒక సమభావన తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, భారతదేశంలో 4 అప్నాయి పీఠాలను ఏర్పాటు చేశాడు. దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారకా, ఉత్తరాన బదరి, తూర్పున పూరి. ఈ 4కి 4 ఆచార్యులను చేశారు. ఆ ఆచార్యులందరినీ జగద్గురు శంకరాచార్యులుగా అన్నారు. ఆనాడు ఆమ్నాయ అనుశాసనం అని చెప్పి ఏదైతే ఆదిశంకరాచార్యులు స్థాపించారో చేశారో ఆ ఆమ్నాయ అనుశాసనం ప్రకారం ఈ ఆచార్యులు తమ తమ ప్రాంతాల్లో ఉపపీఠాలను కూడా ఏర్పాటు చేసి ధర్మాచార్యుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ధర్మ సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక ధార్మిక భావనను మన ధర్మం పట్ల వారికి ఇంకా చైతన్యాన్ని కలిగించి అందరూ ధర్మాచరణ జరిగేట్టుగా చూడాలని వాళ్ళకి చేశారు. వాళ్ళలో చాలామంది ఆచార్యులు ఇవాళ వారి వారి పరిధిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొత్తగా కూడా అనేక ధార్మిక సంస్థలు ఏర్పడ్డాయి. ఆయా ధార్మిక సంస్థలు కూడా వాళ్ళ పరిధిలో చేస్తున్నారు. కానీ ఇంకా 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 చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకు మించిన రెట్లలో మన వ్యతిరేక శక్తులు, ఇతర మతాల వాళ్ళు, మీరన్న కుహన మేధావులు, వాళ్ళు వితండవాదులు, అట్లాగే నాస్తికులు, హేతువాదులు, వాళ్ళ పేరు మీద మన కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్గా చేస్తూ హిందూ ధర్మాన్ని మీదనే వాళ్ళు హిందువులే, వాళ్ళ భార్య బొట్టు పెట్టుకుంటుంది, వాళ్ళ భార్య లలితా సహస్ర నామాలు చేస్తుంటే రోజు పూజలు చేస్తుంది, ప్రసాదం ఇస్తుంది. వాడు ఇంట్లో నడవదు, బయటకు వచ్చి హిందూ మతం మీద మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే వాడు పిల్లిలాగా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకల్లా ఈ సమాజంలోకి వచ్చి ఓ 2-3 ఛానళ్ల ముందరనో లేకుంటే ఇంకెక్కడో సమాజంలోనో హిందూ మతం మీద మాట్లాడితే ఎవరేమనలేదని చెప్పి వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ సంచలనం కోసం ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చేటువంటి కొన్ని డబ్బుల కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సమాజం వాళ్ళ మారిపోతుంది. ఇవాళ మీరు అన్నట్టు సిగ్నేచర్ స్టూడియో లాంటి అనేక ఛానళ్ళు కూడా ఇవాళ ధర్మం కోసం మాలాంటి వాయిస్ సమాజానికి ఇస్తూ మన ధర్మం గురించి చెప్పుకొని మన యొక్క చెడును కూడా వేలెత్తి చూపుతూ మనకు ఎవరెవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అది చెప్పడానికి కూడా ఒక వేదికలు ఏర్పడ్డాయి. క్రమక్రమంగా విస్తరణ జరుగుతోంది. దీనివల్ల మార్పు కూడా చాలా సంభవిస్తుంది. ఈ మార్పు ఇంకా మంచికి దోహదపడుతుందనే ఆశ అందరిలో కలుగుతుంది. అంటే శర్మ గారు, నేను ఒకటి అంట, హిందూ ధర్మంలో భిన్న సంస్కృతులు ఉంటాయి, భిన్న కులాలు ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. అవునా? ఉంటాయి. అదే ఇక్కడ దెబ్బతీస్తోందేమో మతాన్ని. ఇప్పుడు అదే ముస్లిమ్స్లోకి వెళ్తే ఇంత గొడవ ఉండదు. వాళ్ళకందరికీ ఒక మాస్క్కి వెళ్తారు, అక్కడ దండం పెట్టుకుంటారు, వస్తారు వాళ్ళు. అట్లాగే క్రైస్తవులు ఎక్కడైతే చర్చి ఉంటుందో ఆ చర్చికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. ఇంతమంది దేవతలు ఉండరు వాళ్ళకు. మీరు అన్నట్టుగా శివుడు ఉండడు, అట్లాగే విష్ణువు ఉండాడు అక్కడ. ఇలాంటివి ఏమీ ఉండవు వాళ్ళకి. ఇంత విస్తరిస్తుంది కాబట్టి రకరకాలుగా 4 రకాలుగా మాట్లాడడానికి అక్కడ అవకాశం వస్తుంది. దానివల్లే దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతోందని నా ఉద్దేశం. మీ భావన చాలామంది భావన కూడా చాలామంది అంటూనే ఉంటారు. సమానత్వం అనేది హైందవంలో ఉండేటువంటి సమానత్వం వేరే మతాల్లో కనిపించదు. మనకు పొరిగింటి పుల్లకూర రుచిలాగా మనం అనుకుంటాం. కానీ ఒక పాస్టర్, ఒక పోపు, అందరూ పోపులు అవుతారా? అక్కడ అందరూ పాస్టర్లు అవుతారా? ఎవరిని పాస్టర్లుగా చేస్తున్నారు? ఎవరిని పోపులుగా చేస్తున్నారు? పోపుకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? పాస్టర్కి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? వాళ్ళల్లో ఉండేటువంటి మత ప్రముఖులకు ఇస్తున్న పాత్ర ఏంటి? వాళ్ళల్లో ఉండేటువంటి భిన్న వర్గాలు ఏంటి? వాళ్ళల్లో కులాలు, ఇక్కడి నుంచి మతం మారిన వాళ్ళందరూ ఇంకా అదే కులంగా వాళ్ళు చేస్తున్నారు. అదే విధమైనటువంటి కుల వైషమ్యాలు ఆ మతంలో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఏ కులానికి ఆ కులంలో చర్చిలు పెట్టుకుంటూ ఉన్నారు. ఏ పాస్టర్ను ఇంకో చోటికి రానివ్వకుండా చేస్తున్నారు. అది ఇప్పుడిప్పుడే వాళ్ళ చరిత్ర స్టార్ట్ అయింది. ఇప్పుడే ఈ మతంలోంచి అందులోకి వెళ్ళారు కనుక ఉంది. కానీ వాళ్ళు ఇంతకన్నా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో చూస్తాం. అక్కడికి వెళ్ళినా కూడా చాలా నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ముస్లిమ్స్ అయితే దేశాలే కొట్టుకొస్తూ ఉన్నారు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. వాళ్ళల్లోనే అనేక రకాలైనటువంటి అశాంతి, ఎప్పుడు బాంబులు, పేలుళ్ళు, విచ్ఛిన్నకాండ, ఊచకోతలు మనకు అవి కనిపిస్తున్నాయి. కనుక హిందువులలో ఉండేటువంటి ఈ సమభావనలు కానీ
ఈ శాంతి పరిస్థితులు కానీ ఈ ధార్మిక చింతన కానీ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు, ఇంకెక్కడా లేదు. మనకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ వృత్తిని బట్టి అవసరాలను బట్టి మనలోకి విభజన జరిగింది, కానీ కులాలని కానీ ఇంకేది కానీ మనలో లేదు. ఇప్పటికీ కూడా మనలో ధర్మాన్ని ఆచరించడం విషయంలో కానీ ఎవ్వరు ఏ కులం యొక్క పరిస్థితే ఉండదండి. ఇప్పుడు మనం వ్యాస భగవాను తీసుకున్నా, వాల్మీకిని తీసుకున్నా, అనేక మంది మహాత్ములు ప్రవచనకర్తలు రోజు చెబుతూనే ఉన్నారు. ఏ కులాల వాళ్ళు మనకు రామాయణాన్ని అందించారు, ఏ కులం వాళ్ళు మనకు భారతాన్ని అందించారు, ఇంకా అనేకమైనటువంటి మహాపురాణాల కాలం నుంచి ఈనాటి దాకా మహాత్ములు అనేవాళ్ళు వాళ్ళ యొక్క సాధనను బట్టి, వాళ్ళ తపస్సును బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళు ఉన్నతులు అయ్యారు తప్ప కులం వల్ల నీచంగా అవడమో ఉన్నతి అవడమో లేదు. ఇది అపప్రథ. అది కావాలని చెప్పి ఒక వర్గం మీద దాడి చేయడానికో హిందూ మతం మీద విషయాన్ని చిమ్మడానికో చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇందులో ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేవు. అది హిందూ మతాన్ని దెబ్బ కొట్టడానికి మాత్రమే మాట్లాడుతున్నటువంటి కుహన మేధావులు చేసేటువంటి. ఇన్ని ఆలయాలు ఉన్నాయి, ఈ ఆలయాలన్నిటికీ సంబంధించి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. కానీ ఆ వ్యవస్థ ఎక్కడా కనిపించట్లేదే. ఇప్పుడు మరి అదే ఒక చర్చి కట్టాలంటే నిమిషంలో కట్టేస్తారు, ఒక మాస్క్ తీసేయాలంటే చాలా ఇబ్బందులు పడతారు. కానీ అదే ప్లేస్లో ఒక ఆలయాన్ని నిర్మించటము కష్టమే, దాన్ని తీయటం మాత్రం చాలా ఈజీ. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? మరి హిందూ దేశం, మనం అంతా హిందువులం, మనం ఇంత తర్కంగా వాదించుకుంటున్న వాళ్ళం. ఇప్పుడు రామప్ప దేవాలయం ఉంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం యునెస్కో దానికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. అవును. ఎన్ని వేల ఏళ్ల క్రితం దండి, దాదాపు 2-2.5-3 ఏళ్ల క్రితం ఆలయం కదా. అవును. అలాంటి కల్చర్ ప్రపంచంలో ఇంకేరన్న మతానికి చూపించమని అందుకే హెరిటేజ్ ఇచ్చారు కదా. అవును. ఇంకా అలాంటి ఆలయాలు ఈ 875 ఏళ్ల క్రితం నాటి 1000 రుద్రేశ్వర ఆలయాలు నిర్మించినటువంటి కాకతీయులు ఉన్నారు. అన్ని ఆలయాలు ఉన్నాయి కదా. ఇన్ని ఆలయాలకు మనకు తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించవు కదా. వాళ్ళకి కనిపిస్తే 200, 300, 400 ఏళ్ళ చరిత్ర వాళ్ళది. తిప్పి కొడితే ఒక 600-700లో ఉండొచ్చు. కానీ ఈ 1000 ఏళ్ల చరిత్ర మనకు భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న రామాలయం చరిత్ర కానీ, ఇప్పుడు మధుర ఆలయం కానీ, వారణాసి ఆలయం కానీ, ఈ మధ్య కొత్తగా కారిడార్ చేసి ఈజిప్ట్ పిరమిడ్లు ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో సంవత్సరాల క్రితం పిరమిడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్న ఆలయ వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ శిల్పకళతో ఉండేటువంటి ఈ అనాదిగా ఉన్నటువంటి ఈ వాస్తు శాస్త్రం ఆనాటి నుంచి అమలవుతున్నటువంటి ఆలయాలు మనకు మాత్రమే ఉన్నాయి. ఆ ఆలయ వ్యవస్థ ఇప్పటిదాకా ఒకే ఒక్క 400-500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు ఇతరులు పాలించి ధ్వంసం చేయడం వల్ల మన దానికి విఘాతం వచ్చింది. సరే, స్వాతంత్రం వచ్చాక కూడా ఈ ఆలయాలన్నింటికీ కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులకు, ముస్లింలకు స్వయం ప్రతిపత్తి ఉంది ఆలయాలకు, కానీ మనకు ఆ ప్రతిపత్తి లేదు. దాని విషయంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలన్నింటికి కూడా ఒక స్వయం ప్రతిపత్తి కావాలి. ఎందుకంటే హిందువులు వేసే రూపాయి ఏదైతే హుండీల్లో వేస్తున్నారో ఆ ఆదాయంతోనే ఈ ఆలయాలన్నీ నిర్వహణ అవుతున్నాయి. అనాదిగా ఉండేటువంటి పురాతన ఆలయాలు, ఆనాటి రాజులు, చక్రవర్తులు నిర్మించినటువంటి ఆలయాలు, ప్రభుత్వానికి సంబంధమే లేదు ఈ ఆలయాల విషయంలో. కానీ ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఆ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఏనాడో మనకు సానుకూలమైనటువంటి తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ఆలయాలన్నీ ఈ ధార్మిక పరిషత్తులన్నీ ఏం చేస్తున్నాయి మరి? అదే నేను చెప్తూ వస్తున్నా. ఈ ఆలయాలన్నీ కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యుల యొక్క పర్యవేక్షణలో నడవాల్సిన అవసరం ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇప్పుడున్నటువంటి ఏదైతే దేవాదాయ శాఖ ఉందో ఈ దేవాదాయ శాఖ నిర్వహణ మొత్తము కూడా భక్తులు ఇచ్చినటువంటి రూపాయి ఆదాయం వల్లనే, హుండీల్లో వచ్చినటువంటి ఆదాయం వల్ల, ఎవరైనా వదాన్యులు ఇచ్చే విరాళాల ద్వారా మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ పోయి ప్రభుత్వమే నిర్వహణ భారాన్ని భరించి ఆలయ ఆగమ పరిరక్షణ, అదేవిధంగా ఆలయ నిర్వహణ అంతా కూడా ఈ డబ్బుతో జరగాలి. ఈ డబ్బులోంచి ₹1 కూడా ఇతర సంక్షేమ పథకాలకు కానీ ఇతర పథకాలకు కానీ వాడకూడదు. మన వ్యవస్థ, మనం వేసిన డబ్బులు మన ఆలయాల నిర్వహణకే, మన ఆలయంలో ధర్మ పరిరక్షణకే జరగాలి, భక్తుల సౌకర్యాల కోసమే ఉపయోగించాలి అనేటువంటి ఆ చర్చ జరుగుతూ ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధార్మిక పరిషత్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఉద్యమం వస్తే అది జరిగింది. అది పాక్షికమైన విజయం, అది పూర్తి విజయం కాదు. అది కూడా ప్రభుత్వ పెత్తనం లేకుండా
కొంతమంది ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఈ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఒక 21 మంది సభ్యులు ఉంటారు. ఆ 21 మంది సభ్యులే పాలనాధికారం ఉంటుంది మొత్తం ఆలయాల మీద. వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేసిన ఆలయాల్లో ఆగమ శాస్త్రం, అదేవిధంగా ఆచారాలు, సంప్రదాయాలు, ఆదాయ వ్యయాలు, ఉత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇతర కైంకర్యాలు అన్నీ కూడా దేనికి సంబంధించిన ఈ ఆగమ నియామకాలు ఇవన్నీ కూడా ఈ ధార్మిక పరిషతే చూడాలని. దురదృష్టవశాత్తు ఆ ధార్మిక పరిషత్ ఏర్పాటైన కొన్ని సంవత్సరాలకే వారు ఆ ముఖ్యమంత్రి చనిపోవడము, తర్వాత రాష్ట్రం విభజన జరగడము, 2 రాష్ట్రాల్లో కూడా అది మూలన పడింది. ఇంతకుముందు ఏ వ్యవస్థ ఉందో ఇప్పుడు అదే వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అది అసెంబ్లీలో చట్టమైనటువంటి ధార్మిక పరిషత్తు ఈ రోజు వరకు అమలుకు నోచుకోవాలా, కేవలం కాగితాల మీదనే కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇది పూర్తిగా మనకు పరిష్కారం కాదు, కొంత పాక్షికమైనటువంటి పరిష్కారం. కనీసం ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఆలయాల మీద, ఆగమ శాస్త్రాల మీద, సనాతన ధర్మం మీద ఏమాత్రం అవగాహన లేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఆలయ వ్యవస్థలను పరిపాలిస్తూ ఉన్నాడు. వాళ్ళ స్థానంలో ఈ ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలన్న ఈ డిమాండ్ను 2 రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేయడం వల్ల కొంత ఈ ఏమాత్రము మన సంబంధం లేని ఇతర వ్యక్తులు దీన్ని అంటే వాళ్ళే ఎందుకు పరిరక్షించాలి? మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే తీసుకోవచ్చు కదా. ధార్మిక పరిషత్ యొక్క మూల సిద్ధాంతమే అది, ఆ లక్ష్యమే అది. మొత్తం పీఠాధిపతులతో పాటుగా కొంతమంది ధార్మికవేత్తలు, పరిపాలన అనుభవం ఉన్నటువంటి కొంత న్యాయ కోవిదులతో అనుకుంటే పీఠాధిపతుల మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు ఈ పరిషత్తు వరకు ఈ నిర్వహణ ఉండాలి. ఓకే, ఆ నిర్వహణను కూడా అమలు చేయలేని దైత్య స్థితిలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. అది అమలైతే కొంత పాక్షికంగానైనా ఆలయ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. ఇక మీరు అన్నారు పీఠాలంటే అండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠం. అటు తర్వాత మనకు పుష్పగిరి పీఠం, హంపి పీఠం, ఇక కుర్తాళం పీఠం, ఇవి మనం కొన్ని వందల, కంచికామకోటి పీఠం ఇది మన కంచిలో ఉంది. శృంగేరి తర్వాత అత్యంత పురాతనమైనటువంటి పీఠం ఆదిశంకర్ల పరంపర పీఠం అది మనకు దక్షిణ భారతదేశం మొత్తానికి శృంగేరి మూలస్థానం. దక్షిణాంనాయ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠం అంటాం, తర్వాత కంచికామకోటి పీఠం. ఇకపోతే హంపి, ఏదైతే కుర్తాళం, పుష్పగిరి ఉన్నాయో ఇవన్నీ మనకు సనాతన పీఠాలు ఇక్కడ, అంటే కొన్ని వందల ఏళ్లుగా ఉన్నాయి. అవి కాక ఇవాళ కొత్తగా చాలా పీఠాలు పుట్టుకొచ్చి స్వయం ప్రకటిత పీఠాలు కూడా కొన్ని వచ్చాయి. వాళ్ళు మాదే ఆదిశంకరుల పీఠము, హంపి పీఠం మాది అని చెప్పి ఒక ఆయన అనడము, ఆదిశంకరుల పరంపర నాది అని హిందూ కించపరిచే వ్యవస్థలు ఖచ్చితంగా మీరు అన్నమాట. అదే కొంతమంది నకిలీ స్వాములు, నకిలీ పీఠాలు, స్వయం ప్రకటిత పీఠాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వల్ల మన హిందూ ధర్మానికి చాలా నిజమైనటువంటి అనుష్ఠానపరులైనటువంటి 1000 ఏళ్లుగా తపస్సు చేస్తూ ఆ తపస్సును మన మీద ధారపోస్తూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న పీఠాలకు వీటి వల్ల కొంత ఇబ్బంది ఉంది. వాటిని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రులు, ఆ పరిపాలన వాళ్ళు ఈ నకిలీ స్వాములను ప్రోత్సహించడము, వారి చేత యాగాలు చేయించుకోవడము, వాళ్ళు చెప్తే ఏదో బాగు జరుగుతుందనడం వల్ల వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. అలాంటి పరిస్థితి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో కూడా ఎవరు మన పూర్వకాలం నుంచి కూడా అనాదిగా మనకు ఏ ఆచారంలో ఏ సంప్రదాయ పీఠాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న మనకు వారసత్వం ఉంది, అవి చూడాలి తప్ప ఈ పాలకులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం స్వాములను వాడుకుంటూ స్వాములు కూడా వాళ్లకు కొన్ని అవసరాలకు ఉపయోగపడుతూ కొంత భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ పరిస్థితి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటున్నాను సమాజంలో కూడా ఒక భావన రావాలి, అలాంటి వాళ్ళను ఎదిరించగలిగి ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితి రావాలి. ఒకటి ఇక్కడ శర్మ గారు, పీఠాధిపతులు అంటే బ్రాహ్మణ చేతుల్లోనే ఉండాలి, అది అలా ఏం లేదు. లేదా ఎవరైనా కూడా వాళ్ళు అరిషడ్ వర్గాలను వదిలిపెట్టి ఇప్పుడు బ్రహ్మచారిగా ఉండి సన్యాసాశ్రమం, తుర్యాశ్రమ స్వీకారం చేసుకునే వాళ్ళు ఉంటారు. గృహస్థులుగా కూడా సన్యాసాశ్రమం వారు వార్ధక్యంలో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నారు, స్వాములు కూడా ఉన్నారు. అయితే అంటే బ్రాహ్మణ చేతుల్లోనే ఉంటాయి అన్ని, వాళ్ళదే అధికారం అంతా. అది మిగతా వర్ణాలకు ఎక్కడా కూడా ఇక్కడ వాళ్ళకి ప్లేస్ లేదన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందానని, ఇదంతా కూడా మన మతానికి సంబంధం లేని, మన మతం పట్ల గౌరవం లేని వ్యక్తులు చేస్తున్నటువంటి వాదన. ఇవాళ ఒక మనిషి పుట్టిన నాటి నుంచి
వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంస్కారంగా బతుకుతున్నారు, ఏ విధమైనటువంటి కఠోర నియమ నిష్టలతో వాళ్ళ జీవనం సాగుతోంది. ఈ వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి వేదాలు అధ్యయనం చేసి చిన్నతనంలోనే ఉపనయన సంస్కారాలు పూర్తి చేసుకొని 8 ఏళ్ల పాటు వేదాన్ని అధ్యయనం చేసుకొని వేదం తర్వాత శాస్త్రాలు అధ్యయనం చేసి శాస్త్రాల పాటు సమస్త వేదాంత శాస్త్రాన్ని చేసుకొని పూర్తి అరిషడ్ వర్గాలను వదిలిపెట్టి, అంటే భోజనంలో కూడా నియమాలు, వాళ్ళ యొక్క జీవనంలో నియమాలు, కఠోరమైనటువంటి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ ధర్మంగా బతికి సనాతన ధర్మాన్ని అనువర్తింపజేస్తూ ప్రతినిత్యము తపస్సు అనుష్ఠానం చేసుకుంటూ ఆ తప ఫలాన్ని భక్తులకు అందజేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సన్యాస పీఠాధిపత్యానికి కానీ వాటికి అర్హులు. అదే పరంపర సాగుతుంది. ఆ నియమాలు పాటించే వాళ్ళు ఎవరైనా కూడా దాంట్లోకి రావచ్చు. అది బ్రాహ్మణ ఇంకెవరా. ఇప్పుడు ఒక సమాజం మిగిలింది. ఇవాళ ఆ నియమాలు చేసుకునే ఒక వర్గం, ఆ వర్గాన్ని ఒక బ్రాహ్మణ అని అంటున్నాం కానీ అదొక వర్గం, అదొక జీవన విధానం. ఇప్పుడు ఉపనయన సంస్కారం చేసుకుంటూ వేదాలను రక్షిస్తూ వేదాధ్యయనం చేస్తూ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ తపస్సు చేస్తూ నియమబద్ధమైనటువంటి కఠోర నియమాలతో జీవనం సాగిస్తున్న వర్గం ఒక వర్గం మిగిలింది. ఆ వర్గాన్ని బ్రాహ్మణులు అంటున్నారు. ఆ వర్గమే లేకుంటే హిందూ ధర్మమే లేదు. ఇవాళ ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, ఏ బీజేపీ వాళ్ళైనా, ఇంకెవరైనా, ఇంకే పార్టీ వాళ్ళైనా నా భారతదేశం గొప్పది, నాది కర్మభూమి, నేను ధర్మాన్ని ప్రతీక నా దేశం అంటే ఒక బ్రాహ్మడినో ఒక వేదాన్నో చూపిస్తున్నారు కదా. మరి ఆ వేదాన్ని పరిరక్షిస్తుంది ఈ వర్గమే కదా. మరి ఈ వర్గమే పరిరక్షిస్తూ ఈ వర్గమే దాన్ని ఆ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉంటే వారిని విమర్శించడము, వారి గుప్పిట్లోనే ఇది ఉంది అనడం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అండి. వాళ్ళని పోషించాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అందించాలి, వారి యొక్క బాగోగులను చూసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి తప్ప వాళ్ళ మీద రేపడిపోతే ఈ సమాజం కూడా విదేశాలకు వలసపోయి మాకెందుకులే ఈ దాష్టీకాలు, మాకెందుకులే అనుకుని ఈ వర్గం కూడా అనుకున్నాడు. ఈ దేశంలో ఇంకేం మిగులుతుంది? అవును, ఎవరు ధర్మాన్ని కాపాడాలి? ఇవాళ 90% మంది మన అచ్చమైనటువంటి భారతీయుడు జీవహింస చేయరాదు, అవును, మద్యం తాగరాదు, దైవారాధన చెయ్యాలి, కఠోరమైన నియమాలతో బతకాలి, నిత్యం దైవాన్ని అనుష్ఠానం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి అపచారాలు చేయకూడదు, ఉదయం నుంచి రాత్రి దాకా నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. అది గడిపే సమాజం ఏది ఇవాళ? ఒక వర్గం. ఆ వర్గాన్నే బ్రాహ్మణ అని అంటున్నావు. ఆ వర్గం కూడా ఉండొద్దు అనేవాడు ఎవడంటాడు చెప్పండి? ఒక సగటు మనిషిని. అది ఉంటేనే కదా మనకు గుడిలో పూజారి వద్దండి అందరం వచ్చి పూజ చేసుకుంటాము అంటే అర్థం ఉంటుందా? పూజారి ఎటువంటి వాడు ఉండాలని కోరుకుంటాం? దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు నాకు పూజారి కావాలనుకుంటాం. అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు అతను స్నానం చేసి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసుకొని తను పరిశుభ్రంగా ఉండి ఏ మాత్రం కూడా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తన సంధ్యాదులు పూర్తి చేసుకొని అర్చన చేసి అభిషేకం చేసి నైవేద్యాలు తీసుకొచ్చి స్వామికి ఇచ్చేవాడు అంటాం. కానీ షూట్ బూట్ వేసుకొని తను ఉదయంగా టిఫిన్లు చేసేసి ఉదయమే అన్ని పూర్తి చేసుకొని చేస్తే ఏ ఊరి వాళ్ళని ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? అలాంటి నియమమైన వ్యక్తి మనకు ఆచారంగా ఉంది. అలాంటి వాళ్ళు ఉండాలనే కనుక ఆ ఉండే వ్యక్తి ఎవరు? ఇవాళ బ్రాహ్మడు. మరి ఆ బ్రాహ్మడు వేద పండితుడి రూపంలోనో అర్చకుని రూపంలోనో పురోహితుడి రూపంలోనో కనిపిస్తుంటే వాళ్ళ మీద ఏడ్చి చేస్తే ఏమొస్తుందండి? వాళ్ళే కదా అంతో ఇంతో ఈ ధర్మాన్ని కాపాడుతుంది, సమస్యల పునాదుల మీద గడుస్తుంది. అవును, వాళ్ళ పిల్లలకు వేదం జరుగుతూ వాళ్ళకు ప్రపంచమంతా కోట్లు సంపాదిస్తూ కార్పొరేట్ విద్య వరకు పరిగెత్తుతుంటే వీళ్ళ పిల్లలకు వేదం 8 ఏళ్లకే వేదం నేర్పిస్తూ వాళ్ళ జీవనాన్నంతా కూడా త్యాగాల పునాదుల మీద నడుస్తూ ఉంటే ఆ సమాజాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? ఆ సమాజాన్ని విమర్శిస్తూ కూర్చుంటే ఏం కావాలి భవిష్యత్తు? మరి ఇప్పుడు ఆలయాల మీద ఎందుకు పెత్తనం ప్రభుత్వాలది? ఎవరికి వాళ్ళే. మన చేతగానితనం, మన దౌర్భాగ్యం. అందరూ ఒక మాట మీద లేరు కనుక మా ఆలయాలను మేమే పరిరక్షించుకుంటాం, మాకు గురువులు ఉన్నారు, మాకు ధర్మాచార్యులు ఉన్నారు, మాకు పీఠాలు ఉన్నాయి, మాకు మేమే పరిరక్షించుకుంటాము అని ధైర్యంగా ఎంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు? చెప్పట్లేదు. ఆ రకమైనటువంటి చైతన్యం అందరిలో రావాలి. అందరము ఏకోన్ముఖంగా ఎదిరించగలగాలి, అందరము పోరాడాలి. ఇవాళ ఒక ఆలయంలో వైకుంఠ ఏకాదశి అంటే ఎంతమంది వస్తున్నారు తిరుపతికి? టికెట్ల కోసం ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఎంతోమంది. అయ్యప్ప స్వామి దానికి ఎంతమంది వెళుతూ ఉన్నారు? అక్కడ తిరువన్నామలై వెళుతున్నారు. ఒక ధర్మానికి ఇబ్బంది కలిగింది, లేదు ఇక్కడ ఒక అపచారం జరిగింది, ఒక దేవుణ్ణి ఒకటి తిట్టాడు అంటే ఎంతమంది వస్తారు? అక్కడ లక్షల మంది పోతారు, ఇక్కడ. అది మన దౌర్భాగ్యం, మన మతంలో ఉన్న దౌర్భాగ్యం. ఒక చాగంటి కోటేశ్వరరావు గారో, సామవేదం షణ్ముఖ శర్మ గారో, గరికపాటి నరసింహారావు గారో ప్రవచనం చెప్తే 1,00,000 మంది వింటున్నారు ఎన్టీఆర్ గ్రౌండ్స్లో.
ఒక కోటి దీపోత్సవంలో 1,00,000 మంది వస్తున్నారు. అదే మన దేవుణ్ణి అపచారంగా మాట్లాడాడు, ఒక దేవుణ్ణి తిట్టాడంటే ఎంతమంది వస్తున్నారు? వాళ్ళలో 10 మంది అన్న వస్తారా? ఒక యతీశ్వరుణ్ణి తమిళనాడు ప్రభుత్వము చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి జయేంద్ర సరస్వతి స్వామిని 60 ఏళ్ల పాటు సన్యాస దీక్షలో ఉన్నటువంటి ఒక సనాతన పీఠం యొక్క ఆచార్యుని అరెస్టు చేసి తీసుకుపోతే ఎవరు ఒక్కడు మాట్లాడలే. ఇక్కడ ఒక్కళ్ళు రోడ్డు మీదకి రాలేదు. బిక్కు బిక్కుమంటూ ఎవరో 10 మంది స్వాములు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు. ఆ దౌర్భాగ్యం ఉన్నంత కాలము మన మతం యొక్క పరిరక్షణ, మన ధర్మ పరిరక్షణ ఎట్లా సాగుతుందండి? అందుకే మనలో చైతన్యం రావాలి. నువ్వు మూఢ భక్తి దేవుడి మీద నీ కోసం ఏ విధంగా భక్తి చూపిస్తున్నావో నీ ధర్మ రక్షణ విషయంలో కూడా నీలో ఆ చైతన్యం రావాలి. అప్పుడే నీ ఆలయ పరిరక్షణ జరుగుతుంది. అప్పుడే నీ మతం ఇంకా గొప్పగా పరిఢవిల్లుతుంది. నీ మతం పట్ల కానీ, మన దేవుళ్ళ పట్ల కానీ, మన సంస్కృతి పట్ల కానీ, మన సంప్రదాయాల పట్ల కానీ ఒక్కడు కూడా మాట్లాడడానికి ముందు. మూఢనమ్మకాలు అంటున్నారు వాళ్ళు. మూఢనమ్మకాలు అనేవాళ్ళు ఏవి చేసినా మీరు మూఢనమ్మకాలనే అంటున్నారు. అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి? నేను చెప్తున్నాను కదా, ఆ యుగం నుంచి ఈ యుగం దాకా అలాంటి వ్యక్తులు ఉండనే ఉంటారు. ఫస్ట్ మనకు మనం సంస్కారం సైన్స్ అని అంటున్నారు వాళ్ళు. సైన్స్ దాని ప్రకారమే జరుగుతుంది. మూఢనమ్మకం ఇదంతా అక్కర్లేదు, దీనికి ఏమీ చేయక్కర్లేదు. అలా అన్నవాళ్ళందరికీ కూడా మన వేదాల్లో ఉండేటువంటి సైన్స్, మన వేదాల్లో ఉన్నటువంటి ఏనాడో ఇవాళ కనుక్కున్నటువంటి అనేకమైనటువంటి ఆధునిక శాస్త్ర విషయాలు 1000 ఏళ్ల క్రితమే మన వేదాల్లో నిక్షిప్తమేనే అని సాధికారికంగా పెద్ద పెద్ద సైంటిస్టులే నిరూపించారు. ఇవాళ ఒక ఉపగ్రహాన్ని పైకి తీసుకుపోతున్న సోమనాథ్ లాంటి వాళ్ళు, అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాకు దైవ కృప కూడా ఉండాలి, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. అది నమ్మకం, అది విశ్వాసం. అది మూఢనమ్మకం అనుకున్నవాడు, ఏ చేతగాని వాడు మాట్లాడిన దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆలయాల్ని మీరే పరిరక్షించుకోలేని వాళ్ళు మీ మతాన్ని మీరేం పరిరక్షించుకుంటారన్న మాట అది వాడు అనే హక్కు వాడికి లేదు. అనే హక్కు వాడికి లేదు. వాడిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనలో చైతన్యం రావాలి. మనలో మన ఆలయాలు మన స్వయం ప్రతిపత్తి అంటారా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక 25 ఏళ్ల క్రితం బాబ్రీ మసీదు పోయి రామజన్మభూమి వస్తుందని మీరు ఊహించారా? కాశీ కారిడార్ అవుతుందని ఊహించామా? ఇవాళ పక్కన మన ఏదైతే కాశీ విశ్వనాథుడిని తీసి పక్కన బావిలో పారదోసి దాని మీద ఒక మసీదు కట్టారు, ఇప్పుడు దాని మీద సర్వే చేస్తారని ఊహించామా? ఊహించలేదు కదా. అన్ని మార్పులు వస్తున్నాయి. భగవంతుడి అనుగ్రహం ఏ రూపంలోనైనా మన మీద కనిపిస్తుంది. అంత మార్పు వస్తుంది. మనలో కూడా చైతన్యం వస్తుంది. మనలో కూడా ఐక్యత వస్తుంది. మనలో కూడా సద్భావన వస్తుంది. మన మతం పట్ల గౌరవం, మన సంప్రదాయాల పట్ల గౌరవం. ఒక్క మాట అంట, భారతదేశం అంటే సంప్రదాయాలు అన్నీ కలగలిసి ఉన్న దేశం ఇది భరతఖండం అంటే. ఇంకా మమ్మల్ని ఎవరిని ఇక్కడ ఉండనీరా, మొత్తం అంతా హిందువులేనా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మన భారతీయంలో ఉండేది ఒకే ఒక మతం ఉండేది, హైందవ మతం. మన మతంలో ఉండేటువంటి మొత్తం వేదాన్ని రక్షించినటువంటి వాళ్లను, సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళందరినీ లక్షల మందిని, కోట్ల మందిని ఊచకోత ఊహించినా మనం సహించాము. తర్వాత ఆంగ్లేయులు వచ్చి మన ఇతర పాశ్చాత్య విద్యను మనలో జొప్పించి మన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించినా సహించాము. మన స్వతంత్రం వచ్చాక కూడా సెక్యులర్ అనే పేరు మీద ఎన్నో మతాలు ఇక్కడ మిషనరీ సంస్థలు వచ్చి వేరే మతాలు చేసినా సహించాము. అంత సహనం మనలో ఉంది. మనం ఎప్పుడూ ఎదురు తిరిగి ఊచకోత కొయ్యలే. నీ మతమే ఒక్క మతమే దేశాల్లో యుద్ధాలు చేసుకుంటూ ఉంది. వేరే దేశాలు మొత్తం బాంబులు వేసుకున్న సందర్భాలు. ఒకటి శర్మ గారు, ఇక్కడ హిందూ మతం మీదే రాజకీయం ఎందుకు జరుగుతోంది? మిగతా మతాల మీద రాజకీయం అనేది రావట్లేదు ఎందుకని? 2 కారణాలు. ఒకటి, సనాతన ధర్మం అజరామరం. సనాతన ధర్మం గొప్పది. ప్రపంచమంతా ఇవాళ సనాతన ధర్మం మీద చూస్తుంది. అదే హిందూ మతం. అందుకనే అది అసూయతో ఒకటి. రెండవది, వాళ్ళ మతాల్లో మనం చెప్పుకునే ఈ గొప్పతనము, ఈ వైశిష్ట్యం వాళ్ళు ఏ కోశాన చెప్పుకోలేరు. వాళ్ళలో లేదు. లేదని చెప్పుకుంటారు, లేనే లేదు. అనేక ప్రశ్నలకు వాళ్ళ దాంట్లో సమాధానాలు లేవు. ప్రతి ప్రశ్నకు మన దాంట్లో సమాధానం ఉంది, తర్కం ఉంది మన దాంట్లో. మన సనాతన ధర్మం నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం మన దాంట్లో దొరుకుతుంది, వాళ్ళ దాంట్లో దొరకదు. ఆసియా ఖండంలో మాత్రమే హైందవ ధర్మం అనేది కనిపిస్తుంది. హైందవ ధర్మ ఆనవాళ్ళు కనిపిస్తాయి. మిగతా ఖండాల్లోకి వెళ్తే ఆనవాళ్ళు. ప్రపంచమంతా హైందవ సంస్కృతి ఉంది. ప్రపంచమంతా ఒక హిందూ మతం మాత్రమే ఉండేది. ప్రపంచమంతా సనాతన ధర్మమే.
అనేటువంటి అనేకమైనటువంటి ఆవిష్కరణలు నిరూపణలు జరుగుతున్నాయి. చాలా కొత్త కొత్త గ్రంథాలు కూడా వచ్చాయి. ఈ మధ్య మీరు ప్రపంచవ్యాప్తంగా హిందూ మూలాలు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయని చెప్పి వేరే దేశాల్లో విమానాశ్రయాల్లో కూడా మన దేవతల విగ్రహాలు పెట్టుకోవడము, మన దేవతల పేర్లు పెట్టుకోవడము, అక్కడ శిథిలాల్లో మన దేవతా విగ్రహాలు దొరకడము అనేక నాగరికత చూస్తుంటే తెలుస్తుంది. ప్రపంచమంతా హిందూ మతమే అనే సాధికారికంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పే స్థితి రాబోతున్నది. అజ్ఞానంగా ఉండేవాళ్ళు కేవలం ఆసియాఖండమనో భారతదేశానికే పరిమితమని అంటారు. ఆ యొక్క మూర్ఖులు, ఆ యొక్క అనాలోచిత వ్యక్తుల యొక్క వాదన పూర్తిగా కూడా పటాపంచలు అయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి. దీంట్లో మీడియా రంగ పాత్ర ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకుంటుంది? మీరు చెప్పిందే మేము మాట్లాడతాం, మీరు చెప్పిందే అందరికీ తెలుస్తుంది. ఒక్క సిగ్నేచర్ స్టూడియో చెప్తుందేమో. నేను చెప్పట్లేదు, నేనేం అనట్లేదు కూడా దాని గురించి. మీరేం అనట్లేదు. రేపు విజయదశమి అండి. ఇవాళ విజయదశమి గురించి ఎవరో ఒకళ్ళు రేపు విజయదశమి కాదు ఎల్లుండి విజయదశమి అని రాస్తారు. విజయదశమి రేపు కాదట ఎల్లుండట అని చెప్పి ఒక స్టూడియోలో నలుగురిని కూర్చుండబెట్టి విజయదశమి అంటే తెలియదు, ఖగోళ శాస్త్రం తెలియదు, పంచాంగాలు తెలియదు, వాళ్ళకేం తెలియదు, ఒక అజ్ఞానిని కూర్చుండబెడతారు. మొత్తం హిందూ ధర్మంలో కూడా ఇలాంటి విభిన్నమైనటువంటి ఇప్పుడు అందరి భావాలు కలిసి ఇంతకన్నా దరిద్రం వేరే మతాల్లో ఉందండి. వాళ్ళ గురించి మాట్లాడితే ధైర్యం చేయరు, వాళ్ళ గురించి మాట్లాడే చేయరు. మన హైందవంలో ఉండేటువంటి దీన్నే చూపిస్తారు. ఇప్పుడు తిరుమల తిరుపతి ఇప్పుడు స్వాములందరూ కూడా దేశమంతా వాళ్ళ త్యాగాలైపోయి ఒక శృంగేరి జగద్గురు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా ఆయన యొక్క జీవనాన్ని చూస్తే, ఒక కంచి పీఠాధిపతి యొక్క జీవనాన్ని చూస్తే వాళ్ళు ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం వాళ్ళ జీవితాలు ఎలా త్యాగం చేస్తున్నారో తెలుస్తుంది. ఎవరో ఒక స్వామి, వినండి నన్ను కంటిన్యూ చేయండి, ఎవరో ఒక స్వామి అతను ఊరు ఉండదు, పేరు ఉండదు, ఏదో ఉండడు, ఏదో తప్పు చేశాడు అని కనుక దొరికితే మొత్తం కాషాయమంతా కూడా తప్పు చేసింది, మొత్తం హైందవంలో ఇదే ఉందని చెప్పి కొంతమంది కుహనా మేధావులు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల హిందూ మతం మీద దాడి చేయడానికి పరోక్షంగా ఇలాంటి కుట్ర. మీరు 3 నుంచి రాత్రి 9 వరకు 10 వరకు చేస్తుంటారని అన్నారు. అవును. మొన్న ఒక పెద్ద ఆయన 3 ఎవరు లేచి పూజలు చేయక్కర్లేదు, పొద్దున 6 లేచి పూజలు చేస్తే చాలని చెప్పి మాట్లాడతారు. అసలు వాడు లేవనే లేవు, అసలు రోజంతా వాడు పడుకున్నా ఎవడొద్దన్నాడు? వాడి అభిప్రాయం మన మీద చూపించడం ఎందుకు? మనకు సంప్రదాయము, మనకు ధర్మము, ఆచారము ఉంది కదా, వాడెవడు చెప్పడానికి, వాడికి చెప్పే హక్కే లేదు వాడికి. ఇలాంటి భిన్న వాతావరణం, భిన్న ప్రకటనలు చేసే వాళ్ళకి ఉండబట్టే హిందూ మతం మీద ఈ రకమైన దాడులు జరుగుతాయి. ఖచ్చితంగానండి. వాళ్ళంతా కూడా నేను చెప్తున్నాను, ఆ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అంటే కిషోర్ గారు వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. 199 మంది వీళ్ళు ఉంటే జాతకాలు చెప్తే తప్పంటారు, ఇంకోటి ఏదన్నా మాట్లాడితే దాని మీద తప్పంటారు. అసలు హిందూ సంస్కృతిలో ఇవన్నీ అంటారు. వేదాల్లో అంతర్భాగం జ్యోతిష్యం అండి. అది వేదాంగం, అది వేదాంగం జ్యోతిష్యం. సశాస్త్రీయమైనటువంటి జ్యోతిష్యాన్ని జ్యోతిష్యంలో ఏదైనా తప్పు చెప్తే నువ్వు పనికిరావని అంటారు. ఎవడో ఒక్కడ తప్పు చెప్తే మొత్తం జ్యోతిష్యాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఎవరో ఒక దొంగ స్వామీజీ, ఎవరో పనికిరాని వాడు ఏదైనా చెడు పని చేస్తే మొత్తం స్వామీజీలకు, మొత్తం ధార్మిక లోకానికి అంటగడతారు. ఎక్కడైనా ఒక చిన్న ఆలయంలో ఒక అర్చకుడు ఏదైనా పొరపాటు చేస్తే అర్చకులందరినీ విమర్శిస్తారు. ఎక్కడో ఒక చోట చిన్నది చేస్తే, అదే ఒక చర్చిలో ఒక పాస్టర్ అత్యాచారానికి పాల్పడితే మొత్తం చర్చి పాస్టర్లందరూ ఈ పని చేస్తున్నారు అంటారా వాళ్ళు? ఎక్కడో ఒక ఇమాం ఒక దుర్మార్గం పని, ఒక మర్డరో ఏదో చేస్తే మొత్తం ముస్లిం లోకం మీదే చేస్తుందని వాళ్ళు అంటారా? అక్కడ దమ్ము ఉండదు, అక్కడ ధైర్యం ఉండదు. ఎంతకు దొరికింది హిందూ మతమే కదా అని చెప్పి ఎస్పెషల్లీ కొంత మీడియా వాళ్ళండి, ఈ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి కుహనా మేధావులను కూర్చుండబెట్టుకుని ప్రోత్సహించి దేవుడు లేడనేటువంటి కంచాయలేకు గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇవ్వడము. ఉన్నారు 2-3 ఈ మధ్య వచ్చారు, వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడము. ఓ చాగంటి కోటేశ్వరరావునో పిలిచి దేవుడి గురించి మాట్లాడినవారు, ఒక సామవేదం షణ్ముఖ గురించి మాట్లాడినవారు, ఒక వివేకానంద బోధనలను కానీ, ఇంకా రమణ మహర్షి బోధనలు కానీ, ఆదిశంకరాచార్యుల బోధనలు కానీ, రామానుజాచార్యుల గురించి కానీ చెప్పే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూర్చుండబెట్టి ఒక్క మాట మాట్లాడినవారు లేదు, ఏదో తప్పు ఉంది, రంధ్రాన్వేషణ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు గంటల తరబడి చేస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది పరోక్షంగా హిందూ మతం మీద ఒక రకమైనటువంటి కుట్రతో, ఒక కాన్స్పిరసీతో చేస్తున్న దాడిలో ఈ మీడియా పాత్ర కూడా ఉంది. ఇవన్నిటి వల్లనే వాళ్ళకు ఇప్పుడు ఈ ఛానళ్ళు లేనప్పుడు ఎవరైనా మాట్లాడేవాళ్ళ అండి? ఏ ప్రచారం వచ్చేదా అండి?
అక్కడ గ్రహణం వచ్చిందంటే ఎన్నడో 100 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాన్ని ఇవాళ మన ఖగోళంలో అధ్యయనం చేసినటువంటి ఈ పంచాంగాలు ఇవేవి లేని కాలంలోనే గ్రహణం ఈ సమయంకి వస్తుంది, ఈ సమయం విడుస్తుంది, ఈ సమయంలో ఇలా వ్యవహరించాలి అని మనకు కాన్స్టిట్యూషన్ లాగా మనకు అనాదిగా రాసి పెట్టారు. అది ఆచరిస్తూ ఉన్నాము. దాంట్లో సైన్స్ ఉందంటే ఖచ్చితంగా సైన్స్ ఉంది. ఆ సైన్స్ను చూసి మనం ఆచరిస్తుంటే వాడు అక్కడ కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ జ్యోతిష పండితులను దాన్ని చూసి మాట్లాడతాడు. వాడికి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ వీడు ఇంత కష్టపడి ఇన్ని లెక్కలేసి ఎక్కడో 1000 కిలోమీటర్ల 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సూర్యగమనం, చంద్రగమనం, గ్రహణాలు, రాహుకేతువులు వీటికి సంబంధించినటువంటి ఆ గ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, ఏ సమయంలో ఏర్పడుతుంది, సెకండ్లో నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ఒకటి ఇంటర్వ్యూ చేయరు. వారి గొప్పతనాన్ని చూడరు. 100 సంవత్సరాల ఏం జరుగుతుందో రాసే పంచాంగాలను, శతాబ్ది పంచాంగాలను వచ్చాయి మనకు. 100 ఏళ్ల పంచాంగాన్ని వాళ్ళు రాస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు 100 ఏళ్లుగా ఉన్నారు మన దగ్గర పంచాంగకర్తలు, సిద్ధాంతులు. అలాంటి వాళ్ళని ఒక్కరు మాట్లాడరు. కానీ పంచాంగం బోగసు, వీళ్ళు రాసే ముహూర్తాలు బోగసు, వీళ్ళు చెప్పేదంతా బోగసు అని చెప్పేవాడికి పెద్దపీట వేసి వాడి వెకిలి చేష్టలకు, వెకిలి నవ్వులకు, వాడి యొక్క దుర్మార్గాలకు వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. ఇది మన యొక్క దౌర్భాగ్యం. చేసేవాడు ఇంటర్వ్యూ హిందువే, ఆ ఛానల్ యజమాని హిందువే, అక్కడ కూర్చునే యాంకరు హిందువే. కానీ దౌర్భాగ్యం ఏమంటే హిందువుని తిట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం. నాస్తికులకి ఎక్కువ ఇస్తున్న ప్రాధాన్యత ఆస్తికులకి దక్కట్లేదు. అసలు దక్కడమే లేదు, ఇస్తుందే వాళ్ళకి ప్రాధాన్యత. వాళ్ళకి చెడుకు ప్రాధాన్యత జరుగుతోంది, మంచికి ప్రాధాన్యత జరగట్లేదు. సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, ఇది నా బాధ్యత అని మీడియా సంస్థలు కూడా భావించిన రోజున వాళ్లకు వాళ్ళు ఒక రకమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించుకున్న రోజున మనం మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎవడైనా చెడుగా మాట్లాడే ఉంటే, ఒక చెడు ప్రచారాన్ని చేసేవాడు ఉంటే వానిలో ఎంతవరకు నిజం, వాడు ఎందుకు చెబుతున్నాడు అని మనం కొంత విమర్శించి తెలుసుకుని చేయగలిగి వాళ్ళని కనుక దూరం పెట్టే పరిస్థితి ఉంటే ఈ పరిస్థితి రాదు. దేవుడే లేడని అంటున్నారండి మీరు, అక్కడ దాకా వెళ్తున్నారు. ఆచార వ్యవహారాలు పక్కన పెడదాం కాసేపు. అసలు దేవుడే లేడు, దేవుడి గురించి మీరేం దేవుడు లేడనేది యుగ యుగాలుగా అంటూనే ఉన్నారండి. అనే వాళ్ళందరికీ సమాధానాలు వస్తున్నాయి, చెప్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. కానీ అంతే కదా, దేవుడు లేడు అనేవాడికి వీళ్ళకు ఒక మహానుభావులకు కనిపిస్తున్నారంటున్నా. అదే ఆ దేవుడు లేడు అనే దానికి సమాధానం చెప్పే వ్యక్తులను వీళ్ళు తీసుకురారు, వాళ్ళతో సమాధానం ఇప్పించరు, వాడి మాటకే విలువ తీసుకొస్తారు. శోచనీయమైనటువంటి పరిస్థితి. మారాలంటే ఖచ్చితంగా మన ఈ భారతదేశంలో ఉండే, మన రాష్ట్రంలో ఉండే అందరము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మమే కాదు, వేరే ధర్మమైనా సరే. ఒక ముస్లింలలో కూడా వాళ్ళకు ఒక ఆచారాలు ఉంటాయండి. వాళ్ళకు సంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళ మతం ప్రాఫిట్ మహమ్మద్ స్థాపించిన నాటి నుంచి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ యొక్క నిబంధనలను, వాళ్ళ ఆచారాలను ఖండించే హక్కు మనకు ఎక్కడదండి? మనం ఎందుకు వినాలండి? ఖండిస్తున్నారుగా. వాళ్ళ హిజాబ్ విషయంలో అదే జరిగింది. వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు ఎంతవరకు. మన మతం విషయంలో కూడా అదే రకమైనటువంటి ఒక కట్టుబాట్ల మధ్య మనం ఉండాలి. మన మత ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా మనం నిక్కచ్చిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వస్తుంది. లేదు ఈ మతంలో లక్షల మంది ఒకవైపు అయితే నేను ఈ ఒక్కడు విమర్శించే వాడికే ప్రాధాన్యత ఇస్తా, ఈ ఒక్కడి మాటకే విలువ ఇస్తా అన్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలే పెట్టరేగిపోతూ ఉంటాయి సమాజంలో. మీరు చెప్పిందే వేదం అని అంటారు, ఆ మతంలోనేమో వాళ్ళు చెప్పిందే మేము చెప్పిందే కరెక్ట్ అని అంటారు. వారి మతం వరకు వాళ్ళది గొప్పదండి, మన మతం వరకు మనం గొప్పది. వారి ఆచారాలు వాడు సక్రమంగా నిర్వహించుకోమంటున్నాం, మన ఆచారాలను మనం చక్కగా నిర్వహించుకుందాం. అందులో గొడవ ఎక్కడిది? వాళ్ళ మతాలను మనం విమర్శించొద్దు, మన మత ధర్మాన్ని వాడు విమర్శించొద్దు. ఇప్పుడు మన సెక్యులరిజం అన్న మాట మాట్లాడారు, వాడు ఇక్కడ ఉండకూడదని అంటారు. ఎవ్వరు వీడిక్కడ ఉండాలి అని అంటారు. మీరు పరమాచార్య బోధనలు కానీ, వివేకానంద బోధనలు కానీ, రమణ మహర్షి బోధనలు ఈ శతాబ్దమే కదా మనందరికీ కూడా, ఈ శతాబ్దంలో ఉన్నవే కదా. ఏ ధర్మాచార్యుడైనా, ఏ హైందవ ప్రముఖుడైనా వేరే మతం వాళ్ళు ఉండొద్దు అని ఎక్కడైనా ఉంటే చూపించండి. లేదు. మరి లేనప్పుడు వాళ్ళకు ఎందుకు ఊహించుకుంటున్నారు అట్లా? వాళ్ళు లేకుంటే, వాళ్ళు ఉండొద్దు అని కనుక హిందువులు అనుకుంటే ఉండేవాళ్ళ వీళ్ళు ఇక్కడ? ఓకే. వేరే మతం వాళ్ళు ఉండొద్దు అని మన 80% మంది హిందువుల్లో ఒక 50% మంది అనుకున్నా ఉంటారా ఇక్కడ? వాళ్ళు ఉంటారా ఇక్కడ? ఉంటారా చెప్పండి? ఉండరు కదా. మన దగ్గర పౌరుషం ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు ఇంతమంది ఉన్ననాడే ఆ మతాలన్నీ బతికి బట్టకట్టాయి కదా, ఏలారు కదా ఈ దేశాన్ని. మనం ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలింది ఎవరండి? ముస్లిం రాజులే కదా. మన సమాజం, మన హిందూ సమాజం వాళ్ళని అంగీకరించింది కదా, అంగీకరించుకుంటే వస్తుంది కదా. ఇప్పటికి కూడా మన పక్కనో మన వాడనో కొంతమంది ముస్లిమ్స్ ఉంటే మనము వాళ్ళతో సహజీవనం చేస్తూనే ఉన్నాం కదా అక్కడ.
మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఎవరు ఉండొద్దని ఎవరన్నారు? ఎవరు అంటున్నారు? ఈ భారతదేశం ఇచ్చేంత గౌరవము, ఈ భారతదేశం ఇచ్చేంత వాళ్ళ యొక్క సహకారము ఇంకా ఏ దేశంలో దొరుకుతుందండి? నీ మతమే నువ్వు రోజు కొట్టుకొస్తుంటే ఇంత విశాలమైనటువంటి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే ఈ భారతదేశంలో ఇంత గొప్పగా హైందవ మతం సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని చూపిస్తుంటే ఈ ఈ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈ హైందవ మతాన్ని నువ్వు కావాలని చెప్పి విమర్శించే హక్కు నీకెక్కడిది? నువ్వెందుకు చేస్తావు? ఓకే, అలా చేసేవాళ్ళను నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తావు? రైట్. ఇక్కడ మరి రాజకీయ పార్టీలు మతాల విషయంలో మాట్లాడే వైఖరి, అసలు రాజకీయ పార్టీలు ఎందుకు దూరుతున్నాయి ఒక మతం మీద, విషయం మీద? రాజకీయ పార్టీలు రాజకీయాలు సమంజసమేనా? రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవాలి. మతాల్లో ఏలుబట్టే హక్కు ఏ పార్టీకి లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎవరికీ హక్కు లేదు. నీవు మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలను నువ్వు గౌరవించాలి, హిందూ మతానికి వాళ్ళ అభిష్టాన్ని నెరవేర్చాలి. హిందూ మతానికి పేటెంట్ బీజేపీ అని అంటారు కదా, మరి ఇలాంటి వాళ్ళు చెప్పేది అన్నీ అవి తప్పు లేదు. ముస్లింలకు పేటెంట్ ఎంఐఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, కమ్యూనిస్టులు ఇంకేదో మతానికి కావచ్చు, కానీ మతాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే హక్కు వాళ్ళకి లేదంటున్నాను. రైట్. నువ్వు ఉంటే తప్పులేదు, నువ్వు గౌరవిస్తే తప్పులేదు. నా మత వ్యవహారాల్లో ఏలు పెట్టి నువ్వు శాసించాల్సిన అవసరం లేదు. హిందువులందరూ ఇలా ఉండాలని బీజేపీ శాసించాల్సిన అవసరం లేదు. ముస్లింలందరూ ఇలా ఉండాలని వాడసాల్సిన అవసరం లేదు. మనకు ఆనాటి నుంచే ఉంది. ఇవన్నీ నిన్న ఇవాళ వచ్చాయి ఈ పార్టీలు. వాళ్ళు వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా మనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి ఈ సాంస్కృతిక, ఈ ధార్మిక సంస్కార, ఈ వారసత్వాన్ని ఏమాత్రం కళంకం తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ రాజకీయ పార్టీలు చేయకూడదు, చేస్తున్నాయి అంటున్నాను. దానివల్లనే ఈ దుర్మార్గాలు వస్తున్నాయి. ఇవాళ ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక రకమైన విధానాలు తీసుకుంటుంది. ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఇంకొక విధానాలు వస్తుంది. ఒక ప్రభుత్వం ఒక పనికిరాని స్వామిని ప్రోత్సహించి అతనికి ఇష్టానుసారంగా చేయబట్టే, ఇంకొక ప్రభుత్వము ఒక ఆలయాలను, ఒక ఆలయ వ్యవస్థను ఒక రకమైన విధానం చేయబట్టే, ఇంకొక వ్యవస్థ ఇంకొక రకమైన విధానం తీసుకురాబట్టే, ఒక సార్వజనికమైనటువంటి అందరి అభిప్రాయాలను మెచ్చేటువంటి నిర్ణయాలు చేసుకోకపోవడం వల్ల, ఈ ప్రభుత్వాల యొక్క భిన్నమైన వైఖరుల వల్ల, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరిస్తుండడం వల్ల, ఇవాళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జొప్పించుకోవడం వల్ల అనేకమైనటువంటి అనారోగ్యకరమైన పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో అదే ఈ రకమైన ఖచ్చితంగా విపత్కర ఖచ్చితంగా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా హిందువులలోనే మెజారిటీ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇళ్లలో పూజలు చేస్తుంటారు, భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారు. వారందరూ కూడా అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేస్తారు. కానీ హైందవానికి సపోర్టు చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రారు. ఈ దౌర్భాగ్యంలోంచి మనం బయటపడాలి అంటున్నా. నేను హిందువును అని అనుకుంటే హైందవం అంటే మన సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికో, సనాతన ధర్మంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడో నిర్మోహమాటంగా వాళ్ళ అభిప్రాయాలను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా వాళ్ళు వాళ్ళ వాణిని వినిపించి ఏదో ఒక రకంగా వారు మనకు సపోర్ట్గా నిలబడాల్సినటువంటి పరిస్థితి రావాలి. అలా వచ్చినప్పుడే మిగతా వాళ్ళ దుర్మార్గులకు మనం స్థానం లేకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది. రైట్. శర్మ గారు, ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు దర్శనం అనే ఆధ్యాత్మిక పత్రికను నిర్వహిస్తున్నాను. 20వ సంవత్సరం, 19 ఏళ్ళు పూర్తయింది. మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు? నేను పాత్రికేయుడిగా పనిచేశా. దాదాపు 20 నుంచి 25 ఏళ్ళు నేనంతా కూడా పెద్ద పెద్ద సంస్థల్లోనే, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థల్లో కొంతకాలం సాక్షిలో పనిచేశాను. ఈ ఆధ్యాత్మిక రంగంలోకి రావాలి అనేటువంటి భావన నాకు రావడానికి కారణమే, సరే మీరు పాత్రికేయ రంగంలో ఉన్నవాళ్లే, మనం అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం, అంతమందిని విమర్శిస్తుంటాం, కానీ ఆచరణ చేయడానికి మాత్రం మనం చేసేటివన్నీ కూడా వ్యతిరేక పనులే చేయాల్సి వస్తుంది. నేనైనా కూడా మన ధర్మం కోసం ఏదైనా పని చేయాలి. ఇక్కడ ఈ పాత్రికేయుడిగా ఉంటే మాత్రం రాను 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 అనైతిక విషయాలు, యాజమాని యొక్క అభిష్టాన్ని నెరవేర్చే పనులు మాత్రమే చేయడం తప్ప ధర్మమైన పనులు చేసే పరిస్థితి లేదు అని నేనుగా అనుకుని, ఒక రకంగా విఆర్ఎస్ తీసుకున్నట్టే నేను ఏదైనా ఒక్కడిని ఒక ధార్మిక మార్గంలో ఉండాలి. ధార్మిక మార్గంలో ఉండాలంటే నాకు ఒక పని ఉండాలి. ఏ పని?
నేను పాత్రికేయుడిని కనుక పాత్రికేయ రంగం ద్వారా ధార్మిక సేవ చేయాలనుకుని దర్శనం అనే ఒక ఆధ్యాత్మిక పత్రికను పెట్టి ఈ 20 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నా. పత్రిక నిర్వహించడం ఎంత క్లిష్టమో, ఎన్ని సమస్యలో అవన్నీ ఎదుర్కొంటున్నా నాకున్న అనుభవంతో, నాకున్న మొండి పట్టుదలతో నేను నిర్వహిస్తూ ఉన్నా. అది కాక సనాతన ధర్మం అంటే ఏంటి, హైందవం అంటే ఏంటి, మన సనాతన ధర్మంలో ఉండేటువంటి మూల స్తంభాలు ఏమిటి, ఈ సమాజానికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంగా ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 చతురామ్నాయ పీఠాల జగద్గురువులను మన భాగ్యనగరానికి తీసుకువచ్చి వాళ్ళకు గురువందనం అనే కార్యక్రమాలు చేసి ఈ ధర్మంకే, ఈ సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడమే, ప్రచారం చేయడమే, ప్రసారం చేయడమే వాళ్ళ లక్ష్యంగా జీవితాలను పణంగా పెట్టిన మహానుభావులు. వాళ్ళు వేద పండితులు కావచ్చు, ధార్మికవేత్తలు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వాళ్ళని సమున్నతంగా గౌరవించాలి. ఇవాళ కొన్ని సంస్థలు, కొన్ని సంఘాల వాళ్ళు సినిమా యాక్టర్లకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు, కొంతమంది రాజకీయ రంగంలో వాళ్ళకి ఇస్తారు, వేరే రంగంలో వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ జీవితాలను మన మూల సిద్ధాంతమైన సనాతన ధర్మం కోసమే జీవితాన్ని అర్పించిన వ్యక్తుల కింద మించిన హీరోలు వాళ్ళకి మించినటువంటి మేరునగ ధీరులు, గొప్పవాళ్ళు, మహానుభావులు ఇంకెవరుంటారు? వీళ్లను గౌరవించాలి, వీళ్ళే అసలైన హీరోలు అని చెప్పి వాళ్లకు గురు సత్కారం అనే కార్యక్రమం, మన స్వామీజీలు జగద్గురువులకు గురు వందనం అనే కార్యక్రమం చేస్తూ 20 ఏళ్లుగా ప్రతి ఒక్కరిని సార్వజనిక సభలో ప్రజలందరి సమక్షంలో వాళ్లకు పల్లకీలో ఊరేగించి, స్వర్ణ కంకణం తొడిగి, పాదపూజ చేసి, పుష్పాభిషేకం చేసి, జీవన సాఫల్యం చేసి, వీరు మన గురువులు, వీళ్ళు మన ధర్మానికి ప్రతినిధులు అని చేస్తూ వీలైనంత వరకు నేను చేసుకుంటూ వస్తున్నాను. చాలా సవాళ్ళు ఎదుర్కొంటాం. ఇందులో ఉండేటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, బెదిరింపులు కానీ చాలా వాటిలో ఉంటాయి. రాజకీయ పార్టీల నుంచే లేకపోతే అందరి నుంచి ఉంటాయి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మన మతం పట్ల 15 నిమిషాలు సమయం ఇస్తే చాలు హిందువులందరినీ మొత్తం నరికేస్తా అనే మాట అన్నప్పుడు మేమంతా ఉద్యమం చేశాం. అనేక విధాలుగా అటు పోలీసుల వైపు నుంచి, అటు వైపు నుంచి వచ్చాయి. ఒకడు వేదం బోడుప్పల్లో ఒక వేద పాఠశాల నిర్వహిస్తుంటే ఒక పండితుడు, వేదం మాకు కన్నా కఠోరంగా ఉంది, ఈ వేదం పాఠశాల ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ వేరే చోటుకి తీసుకెళ్ళండి అంటే మేమంతా ఉద్యమం చేశాం. అతను మా మీద SC/ST కేసులు పెట్టాడు. మోహన్ బాబు సినిమా తీసిన దేనికైనా రెడీ అనే సినిమాలో ప్రతి ఒక్కళ్ళు మనకు చండీ అమ్మవారన్నా, చండీ హోమాలన్నా, మన సనాతన సంప్రదాయంలో హోమాల్లో చండీ యాగం ముఖ్యం. చండీ హోమాలను, చండీ అమ్మవారిని, ఒక బ్రాహ్మణ స్త్రీని అవహేళన చేస్తూ, అవమానం చేస్తూ, ఒక బ్రాహ్మణ చేత మాంసం తినిపిస్తూ ఇలాంటి దౌర్భాగ్యకరమైన పాత్రలు పెట్టి చేస్తున్నప్పుడు మేమంతా చేస్తే మన వేద పండితులందరినీ వాళ్ళను గూండాలతో కొట్టించిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మేము మీద కేసులు ఎదుర్కొన్నాం. ఇలా ఒక అర్చకుడికి అన్యాయం జరిగిందంటే మేము వెళితే వాళ్ళ నుంచి దాడులు, ఇలా ప్రతినిత్యము ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూలో సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళకు సంబంధించి మేము బాసటగా నిలవడానికి ఉంటూ చేస్తున్న పనులలో ఒక ఆలయంలో ఆస్తులు ఆక్రమించుకునే వాళ్లను మళ్ళీ పరిరక్షించాలని చెప్తున్న విషయంలో కబ్జాదారుల నుంచి కానీ ఇలా రకరకాలమైన వాళ్ళ నుంచి అనుక్షణం సవాళ్లే. కానీ శర్మ గారు, ఇప్పుడు అసలు సినిమాల్లో ఎందుకని నేను ఇందాక నుంచి అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఈ రకమైన పెడధోరణి వస్తుంది? ఒక బ్రాహ్మణ్ణి కించపరిచే విధంగాను, లేకపోతే ఒక పూజారిని కించపరిచే విధంగాను, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని కించపరిచే విధంగాను రకంగా తీసి నలుగురికి చూపించే ప్రయత్నం జరగటం ఏంటది? ఇవాళ మనము నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సిన విషయం, సినిమా రంగం ఒక సామాజిక వర్గం చేతిలో ఉంది. ఆ సామాజిక వర్గం మేమే గొప్ప అనేటువంటి భావన అందరికీ లేకపోవచ్చు, కొంతమందిలో ఉంది. వాళ్ళు హిందువులేగా, మరి హిందువులే కానీ హిందువుల్లో మేమే గొప్ప వాళ్ళము అనేటువంటి భావన వాళ్ళల్లో, ఆ భావనను ఏదో ఒక రకంగా సినిమాల్లో చూపించి కృష్ణుడిని, భారతానికి సంబంధించిన సినిమాలు వచ్చినా, రామాయణానికి సినిమాలు వచ్చినా విలన్లను కూడా హీరోలుగా చూపించి పురాణాలను వక్రీకరించే దాకా వాళ్ళు వెళ్ళారు. అందులో ఎక్కడైనా బ్రాహ్మణునికి సంబంధించిన పాత్ర ఉంటే బ్రాహ్మణ్ణి కించపరచడం, బ్రాహ్మడి కన్నా వేరే వాళ్ళు, అలా పురాణాలకు సంబంధించిన పౌరాణిక సినిమాల్లో అలా మొదలైంది. చివరికి ఒక పురోహితుడు పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి, ఒక పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా తీసుకొచ్చి
అతని సంబంధం సరిగా చూడకుంటే రూమ్లోకి వెళ్ళి అతను కొట్టడం, అతని కాలుతో తన్నడం, అతన్ని ఒక బఫూన్ పాత్రగా చూపించడం, ఒక విదూషకునిలోగా చూపించడం, అలాగే సినిమాల్లో ఇంకా విభిన్నమైనటువంటి పాత్రల్లో అర్చకుడిని ఘోరంగా చూపించడం, అర్చకుడిని ఒక పరమ నీచ నికృష్టుడిగా పాత్ర చూపించడం, అర్చకుడి వల్లే ఆలయం అంతా నాశనం అవుతుందని చూపించడం, ఇలా ఉద్దేశపూర్వకంగా పురోహితుడైనా అర్చకుడైనా వేద పండితుడైనా కావాలని కుట్రతో వాళ్ళు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులే పరాకాష్ఠగా ఏదైతే సామాజిక వర్గం ఉందో వీళ్ళకన్నా మేము గొప్ప అనే భావన చేత ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. అవన్నిటి వల్లే ఇవాళ సమాజంలో కూడా మిగతా వాళ్ళు ప్రశ్నించడానికి కూడా కారణం ఈ సినిమా మాధ్యమం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సినిమాల నుంచి కొంత ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు వచ్చాక కూడా కొన్ని సీరియల్స్లో కూడా అదే పాత్ర కొనసాగుతుంది. దాని మీద ఎవరూ మాట్లాడాల. ఇప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితమే ఒక బ్రాహ్మడిని అత్యంత హీనంగా ఒక బఫూన్గా చూపించినప్పుడు ప్రశ్నించలేదు. ఎప్పుడైతే దేనికైనా రెడీ సినిమా లాంటివి వచ్చాక ఆ దుర్మార్గాలను మనం ఎదిరించడానికి కొంత ఆలోచన మొదలైంది, కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము, వాళ్ళ నుంచి అనేకమైనటువంటి బెదిరింపులు వచ్చినా ఎదుర్కొని మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఎదురిస్తూ ఉన్నాము. ఇప్పటికీ వాళ్ళ భావజాలం మారకున్నా వాళ్ళను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీసేలా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి కొన్ని హైందవ సంఘాలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాళ ధర్మాన్ని కాపాడే, సనాతన ధర్మాన్ని కాపాడే, జీవితమంతా కూడా త్యాగాల పునాదుల మీద బతికే, కఠోరమైనటువంటి నియమ నిష్ఠలతో బతికే సమాజం ఏదైనా ఉందంటే నిస్సంకోచంగా బ్రాహ్మణ సమాజం. ఈ బ్రాహ్మణ సమాజం బతికితేనే సనాతన ధర్మం బతుకుతుంది. సనాతన ధర్మం బతికితేనే భారతదేశం అనేటువంటి కర్మభూమి యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి. అది ఉండాలంటే ఈ బతికి బట్టగడుతున్న ఈ చాలా కుచించుకుపోయినటువంటి ఈ బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. సినిమాల లాంటి మాధ్యమాల్లో వీళ్ళకు వ్యతిరేకంగా అవహేళన చేసే, అవమానం చేసే పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. అలా మార్చడానికి చైతన్యం కలిగిస్తున్నాం. అనేక సభల్లో కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ మానసిక స్థితిని మార్చుకుంటూ ఉన్నారు. ఇంకా మారాలి, మనం గౌరవించుకోవాలి ఈ సమాజాన్ని. ఈ గౌరవం వీరి వల్ల ఇంకా సమాజం అంతా కూడా పూర్తి స్థాయి సంస్కారంగా మారాలి అనడం కోసమే ప్రయత్నం. ఇంకా మేము మారము, మేము అలాగే వ్యవహరిస్తామంటే మట్టుకు దేనికైనా సిద్ధమై అవసరమైతే భౌతిక దాడులకు కూడా దిగి వాళ్ళందరినీ ఎదిరించి ఈ సమాజాన్ని కాపాడుకోవడానికి మేమంతా సదా సిద్ధంగా ఉంటాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.